సభాయ నమః. సభా సరస్వతే నమః. శ్రీ శివానంద గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు సద్గురు శ్రీ శివానందమూర్తి గారి పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ పరాభవ నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కార మహోత్సవానికి విచ్చేసినటువంటి ఆహుతులకు, అతిథులకు, శ్రీరామనవమి ప్రతిభా పురస్కారాలను స్వీకరించడానికి విచ్చేసినటువంటి ప్రముఖులకు, గురు కుటుంబ సభ్యులకు అందరికీ సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున స్వాగత సుమాంజలి. ఒక సందర్భంలో పూజ్య గురుదేవులు వారు భారతదేశంలో సనాతన ధర్మ స్వరూపుడువై, రక్షకుడువై, అందరి హృదయాలలో విరాజమానుడువై, దేశాన్ని వైభవంగా, క్షేమంగా ముందుకు నడిపించు తండ్రి అని శ్రీ రామచంద్రమూర్తికి నమస్కరించి ప్రార్థించడం శ్రీరామనవమి రోజే కాకుండా ప్రతిరోజు ప్రతి భారతీయుడు చేయవలసినటువంటి కర్తవ్యం అని గురువుగారు ఒకసారి అందరికీ చెప్పడం జరిగిందనమాట. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు అన్ని కార్యక్రమాలు శ్రీరామచంద్రుల వారి పూజతో ప్రారంభించడం ఆనవాయితీ. పూజ్య గురుదేవుల వారి కుమారులు శ్రీ రాజ్ కందుకూరి గారిని, వారి సతీమణి శ్రీమతి రత్నమాల గారిని పూజా కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. పూజ్య గురుదేవుల ఆస్థాన పురోహితులు శ్రీ జంజాల జగన్నాథం గారిని శ్రీ సీతారామచంద్ర పూజలను నిర్వహించవలసిందిగా వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాను. పశవో వదంతి సానో మందిరే శమోర్జందుహానాధేనుర్వాక్ అస్మాన్ ప్రసుష్ఠుతైతో అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు ఆచమ్యా. ఓం కేశవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంఘ్రియం స్మరామి. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం. భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్పోమాపోజ్యో తేజసోమృత బ్రహ్మభూద్భువస్వరం. ప్రథమపాదే జంబోద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్भागे శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణాగోదావర్యోः మధ్యప్రదేశే కళ్యాణమండపే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణసన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమానేన శ్రీ పరాభవనాం సంవత్సరే ఉత్తరాయణే వసంతర్తు చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాం వాసరః భృగువాసరే ప్రతోషకాలే పునర్వసు నక్షత్రే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే మంగళ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ ముఖగో హిమమ శోభయ భూయాగం సంజభగిం గురు యామాహరజ్జమదగ్ని శ్రద్ధాయై కామాయాన్యై యమే గోవింద గోవింద. మంత్రపుష్పం. ఓం ధాతా పురస్తాద్యముదాజహార చక్రః ప్రవిద్వాన్ ప్రతిహస్తరస్రః తమేవం విద్వాన్ అమృతయః భవతి నాణ్యః పంథాయనాయ విద్యతే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వజంభవం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఈ శ్లోకం విన్నప్పుడల్లా మనకు ఎప్పుడు శ్రీరామచంద్రుల వారిని, హనుమంతుల వారిని చూసినప్పుడు కూడా మనకు వెంటనే గుర్తొచ్చేవారు ఎవరంటే పూజ్య గురుదేవులు సద్గురు శివానందమూర్తి గారు, వారి పక్కన చేతులు కట్టుకొని నిలబడినటువంటి శ్రీ గోపాల్ రెడ్డి గారు ఐపీఎస్. 40 సంవత్సరాలు వారు గురువుగారు తలపెట్టి చేసినటువంటి అన్ని కార్యాలు, సంగీత కార్యక్రమాలే తీసుకుంటే రమారమి 85 సంగీత కార్యక్రమాలకి వారు సహకారాలు అందించారు. అలాగే సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్, ఎమినెంట్ సిటిజన్ అవార్డ్స్, శ్రీరామనవమి పురస్కారాలు, శ్రీకృష్ణాష్టమి పురస్కారాలు, అది కాకుండా రమారమి పూజ్య గురుదేవులు గారితోటి 90కి పైగా తీర్థయాత్రలు, దేశం అంతటా తీర్థయాత్రలు, ఇవన్నీ ఒక సింగిల్ మ్యాన్ ఆర్మీలాగా అద్భుతంగా జరిపించిన వారు స్వర్గీయ శ్రీ గోపాల్ రెడ్డి గారు. 40 సంవత్సరాల తర్వాత ఈరోజు ఉదయం మా అందరికీ, ముఖ్యంగా విశాఖపట్నం నుంచి వచ్చిన మా గ్రూపుకి, ఎప్పుడు మేము ఇక్కడ కార్యక్రమం తయారు చేయడానికి వచ్చినప్పుడు 10 గంటలకి మాకు ఎదురుగుండా నిలబడి స్వాగతం చెప్పేవారు ఎవరంటే గోపాల్ రెడ్డి గారు. ఈ 40 ఏళ్లలో ఫస్ట్ టైం వీ హ్యావ్ మిస్డ్ హిమ్ టుడే మార్నింగ్. అదే కాకుండా మాతో పాటే ఉండి ఇక్కడ డెకరేషన్ అంతా ఈ 1 గంటకి మాతో పాటు భోజనం చేసి ఇంటికి వెళ్ళేవాడు. మళ్ళీ సాయంత్రం 5 గంటలకల్లా వచ్చి గుమ్మల్లో నిలబడేవారు. ఎందుకంటే గురువుగారిని రిసీవ్ చేసుకోవాలి, అది నా బాధ్యత అని చెప్పి. వారు ఈరోజు మన మధ్య లేకపోయినా వారికి మనందరం వారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలని
మేమందరం భగవంతుడు మనకి శక్తినివ్వాలి, గురువుగారు మనకు ఆ శక్తిని ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మరొక చిన్న కార్యక్రమం, శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఇటీవల విశాఖపట్నంలో కిందటి వారం అంగరంగ వైభవంగా జరిగాయి. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ సంవత్సర ఉగాది పురస్కారానికి భారతదేశంలోనే కాక ఇతర దేశాలలో కూడా నిర్మాణ రంగాల్లో ప్రముఖులు, సంగీత సాహిత్య కళా రంగాలలో విశేష సేవలు అందించి అభినవ భోజరాజుగా కీర్తి చెందిన డాక్టర్ సూరపనేని విజయకుమార్ గారు, పూజ్య గురుదేవుల వారికి అత్యంత ఆప్తులైనటువంటి విజయకుమార్ గారికి వైభవంగా ఉగాది పురస్కారాన్ని ఇచ్చి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించారు. మన శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, మేనేజింగ్ ట్రస్టీ ఆఫ్ సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్, వారు సభకు అధ్యక్షత వహించారు. ప్రఖ్యాత కవులు నూతన సంవత్సర ఋతురాగాలపై చక్కటి కవితలు అందించారు. ఆ రోజున ఉగాది పండుగతో ఈ సంవత్సరం సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి కార్యక్రమాలు వైభవంగా ప్రారంభించబడ్డాయని తెలుపుటకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు కల్చరల్ ప్రోగ్రాం. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల, ముఖ్యంగా సాంప్రదాయ సంగీతం పట్ల గురుగారికి గల గౌరవాభిమానాలకు ఆదర్శంగా తీసుకుంటూ సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రతి కార్యక్రమాన్ని సంగీతంతో ప్రారంభించడం అన్నది ఒక ఆనవాయితీ. ఈరోజు శ్రీమతి లహరి కొలచల గారి గాత్ర సంగీతం. శ్రీమతి లహరి గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. వారికి వైలిన్పై సహకారం శ్రీ ఆర్ దినకర్ గారు, మృదంగ సహకారం శ్రీ వి జయభాస్కర్ గారు అందిస్తారు. శ్రీమతి లహరి విశాఖ నగరానికి ముద్దుబిడ్డ. 3 సంవత్సరాల ప్రాయంలోనే సంగీత ప్రతిభను చూపించినటువంటి చైల్డ్ ప్రాడిజీ. ఇక దినకర్ గారు, జయభాస్కర్ గారు ప్రఖ్యాత సంగీత విద్వాంసులు. శివగంగా సంగీత పరిషత్తు, ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ సంగీత కార్యక్రమాలే కాకుండా భీమిలిలో గురుగారి ముందు కూడా వారు అనేకమైన కార్యక్రమాలు సమర్పించి గురుగారి దీవెనలు పొందినటువంటి గొప్ప విద్వాంసులు. ఈరోజు వీరు ముగ్గురు కార్యక్రమానికి రావటం మనందరం అభినందించవలసిన విషయం. లహరి తల్లిగారు ప్రఖ్యాత సంగీత విద్వాంసురాలు డాక్టర్ సరస్వతి విద్యార్థి. ఆవిడ ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యూజిక్కి అధిపతిగా చాలా చక్కటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శివగంగా సంగీత పరిషత్ వారి సంగీత విద్యానిధి బిరుదాంకితులు, ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ ఐవేల్ శాస్త్రి గారు లహరి గారి తాతగారు. సంగీత జనకులం అన్న సంస్థను స్థాపించి 5,000కు పైగా సంగీత విద్యార్థులకు ఉచితంగా సంగీత శిక్షణ ఇచ్చిన అపర సరస్వతి స్వరూపులు శ్రీ ఐవేల్ శాస్త్రి గారు. పూజ్య గురుదేవుల ముందు పెరిగి ప్రఖ్యాతిగాంచిన శ్రీమతి లహరిని అభినందిస్తూ సంగీత సభను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ఓ రామని రామవే రుచి
రాజ కదలి ఖర్చు సనాతన భారతీయ ధర్మాన్ని వటవృక్షం వలె నిలపాలని
నిరంతరం కృషి చేసిన కార్యశీలి మహాయోగి పూజ గురుదేవులు సద్గురు శ్రీ శివానందమూర్తి మహోదయులు సంగీత సాహిత్య ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సమాజ సేవకు జీవితాన్ని అంకితం చేస్తున్న ప్రతిభావంతులను సత్కరించటం మన ధర్మం కర్తవ్యం అనేవారు పూజ గురుదేవులు. వారి ఆశయాలను అనుసరించి సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు శ్రీరామనవమి రోజున వివిధ రంగాలలో నిష్ణాతులైన వారిని సత్కరించే బృహత్ కార్యక్రమం చేపట్టింది. ఈనాటి శ్రీరామనవమి పురస్కార మహోత్సవానికి విచ్చేసిన ఆహుతులకు స్వాగతం పలుకుతూ ప్రథమంగా ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రధాన కార్యదర్శిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అద్భుతమైన సేవలందించిన కార్యశీలి పూజ్య గురుదేవుల మానసపుత్రులు సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ రిటైర్డ్. వారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. పూజ్య గురుదేవుల కుమారులు ప్రఖ్యాత సినీ నిర్మాత దర్శకులు భారతదేశ రాష్ట్రపతి పురస్కార గ్రహీత అనేక నంది అవార్డుల గ్రహీత శ్రీ రాజ్ కందుకూరు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. ఈనాడు శ్రీరామనవమి ప్రతిభా పురస్కారాలను అందుకోబోతున్న ప్రముఖులను సవినీయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. శ్రీ మోదుగుల రవికృష్ణ గారు తెలుగు బోధనా పద్ధతుల అధ్యాపకులుగా తెలుగు ఉపాధ్యాయులుగా మనకు బాగా పరిచయం అయిన శంకర్ నారాయణన్ ఇంగ్లీష్ తెలుగు నిఘంటువు శబ్ద రక్తాకరము ఆర్ద్ర దీపికలను తెలుగు జాతికి అందించిన ప్రముఖులు శ్రీ మోదుగుల రవికృష్ణ గారు, శ్రీ విశ్వనాథ శోభనాద్రి గారు భారతీయ ఇతిహాస పురాణ ఆధ్యాత్మిక కథా వాంగ్మయ చక్రవర్తి సంపాదకులు వితరణశీలి శ్రీ విశ్వనాథ శోభనాద్రి గారు వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నారు. డాక్టర్ గడ్డమనుగు చంద్రమౌళి గారు అగ్ని అవార్డు గ్రహీత, భారతీయ ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం అందుకోబోతున్న ప్రముఖ శాస్త్రవేత్త, ఆపరేషన్ సింధూర్లో ప్రయోగించిన ఆకాష్ మిసైల్స్ రూపకల్పనలో పాలు పంచుకున్న ధీరోదాత్తుడు డాక్టర్ గడ్డమనుగు చంద్రమౌళి గారు వారిని సవినీయంగా వేదిక ఆహ్వానించడం నాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీ మాదిరాజు బ్రహ్మానందరావు గారు ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, నిత్య సాహిత్య వ్యవసాయ కృషివలుడు, ఓరుగల్లు గజ్జల గల్లు శ్రీ మాదిరాజు బ్రహ్మానందరావు గారు మా కార్యక్రమానికి పిలిచిన వెంటనే ఒప్పుకొని విచ్చేసినటువంటి మా ఆప్తమిత్రులు శ్రీ జయశ్రీ ప్రసాద్ గారు ఐఏఎస్. శ్రీరామచంద్రుల వారు ఆదర్శ ధర్మాలకు ప్రతీక. నేటి సమాజంలో ధర్మానికి న్యాయానికి నీతి నిజాయితీలకు ప్రతీకగా నిలిచి తెలుగు రాష్ట్రానికి ఉత్తమ సేవలు అందించిన శ్రీ జయశ్రీ ప్రసాద్ గారు ఐఏఎస్ రిటైర్డ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారిని సవినీయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు శ్రీ జయశ్రీ ప్రసాద్ గారు. శ్రీ జయశ్రీ ప్రసాద్ గారు పూజ్య గురుదేవులకు అత్యంత సన్నిహితులు. సద్గురు శ్రీ శివానందమూర్తి గారు ఆనందవనం భీమునిపట్నంలో నిర్మించిన ఆద్యాది శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయానికి ఫౌండర్ ట్రస్టీగా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు శ్రీ ప్రసాద్ గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలకవలసిందిగా శ్రీ రాజ్ కందుకూరు గారిని ఆహ్వానిస్తున్నారు. శ్రీ గురుభ్యో నమః. సభాయ నమః. సనాతన్ ధర్మ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్నటువంటి శ్రీరామనవమి ప్రతిభా పురస్కారానికి విచ్చేసిన ఆహుతులందరికీ స్వాగతం. గురుదేవుల ఆజ్ఞ మేరకి గత ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రతిభా పురస్కారాలు నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా 3 సార్లు సంవత్సరానికి శ్రీరామనవమి నాడు, అలాగే కృష్ణాష్టమి నాడు, అలాగే గురుదేవుల జన్మదినం అయినటిది 21 డిసెంబర్ నాడు చేయడం జరుగుతుంది. దానికి సహకరిస్తున్నటువంటి భక్తజనం, గురు కుటుంబానికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. వారి సహకారం ఎంత ఉందో చెప్పలేం. అలాగే ఈరోజు ఇక్కడ విచ్చేసిన ఆహుతులందరికీ స్వాగతం. ముఖ్యంగా
మేము అడగగానే ఒప్పుకుని ఎంతో దయతో అంగీకరించినటువంటి ప్రతిభా పురస్కారం స్వీకరించడానికి విచ్చేసినటువంటి ఆహుతులందరికీ, ప్రతిభా పురస్కారం స్వీకరించబోతున్న ఆ మహోన్నతమైన వ్యక్తులందరికీ స్వాగతం, పేరు పేరున స్వాగతం అండ్ ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఇక్కడ మాకు గౌరవ అతిథి, మా సభకి మేనేజింగ్ ట్రస్టీ కూడాను శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారు గౌరవ అతిథి. ఈ సభను నిర్వహించేది వారికి స్వాగతం. అలాగే మాకు ఈరోజు మేము అడగగానే ఒప్పుకుని ఆ గురు కుటుంబ ఇంపార్టెంట్ సభ్యులైన గురువుగారు చాలా అత్యంత ఆత్మీయులైనటువంటి జేఎస్వి ప్రసాద్ గారు వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. మా ఆహ్వానం మేరకి వారికి స్వాగతం. అలాగే గురు కుటుంబం మేము ఏదైతే ఇంత జరుగుతోందో ఈ కార్యక్రమాల సంవత్సరం అంతాను రకరకాల ప్లేసుల నుంచి వచ్చి చాలామంది చేస్తున్నారు. పర్టికులర్లీ విశాఖపట్నం వాళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు, సైలెంట్గా వర్క్ చేస్తారు. ఎక్కడి నుంచో వస్తారు, వాళ్ళు వచ్చి ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారో తెలియదు, కానీ కష్టపడి స్టేజ్ అరేంజ్మెంట్స్ దగ్గర నుంచి ప్రతి సభకి చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు, అలాగే స్వాగతం. అలాగే ఎక్కడెక్కడి నుంచో లైవ్లో కనుక చూస్తూ ఉంటే వారందరికీ, గురు కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. అలాగే మీడియా మిత్రులకి వారందరికీ స్వాగతం. గురు కుటుంబం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఎన్నో విధాలుగా మాకు సహాయపడుతూ సక్సెస్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ, నేను చివరిగా ఒక్క వ్యక్తి గురించి, అంటే ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, శ్రీ గోపాల్ రెడ్డి గారు గురు కుటుంబానికి అత్యంత ఆత్మీయులైనటువంటి వ్యక్తి. ఆయన లేనిదే ఈ టివోలి గార్డెన్లో ఏ ఫంక్షన్ ఎప్పుడు జరగలేదు. మేము గత 30-40 సంవత్సరాలుగా ఏది జరిగినా ఇక్కడే చేయడం అనేది మాకు ఒక ఆనవాయితీ. అంటే దానికి కారణం ఏంటంటే ఆయనే ఈ సభను మాకు పరిచయం చేశారు, టివోలి గార్డెన్స్ని. వాడు చాలా చాలా మనకి ఎంతో చాలా జనరస్గా ఈ ప్లేస్ మాకు ఇచ్చారు. ఎప్పుడు ఆ టైంకి వేరే ఈవెంట్ ఉన్నా కూడా అది వాళ్ళని అవాయిడ్ చేసి మాకు ఇచ్చారు. సో ఆ టివోలి గార్డెన్ థ్యాంక్స్ చెప్తూ, గోపాల్ రెడ్డి గారు లేని లోటుని ఎవరూ పోడ్చలేరు. ఆయన సాక్షాత్ గురు సన్నిధిలో ఉన్నారని గట్టిగా నేను నమ్ముతున్నాను. ఆయన ఎక్కడున్నా గురుగారు రోడ్లోనే ఉన్నారని నమ్ముతున్నాను. ఆ ఒక్క మాటే కొంత శాంతిని మాకు ఇస్తోంది. సో వన్స్ అగైన్ విచ్చేసిన అందరి ఆహుతులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈ సభను ముందుకు నడిపించవలసిందిగా డాక్టర్ ప్రభాకర్ గారిని, సోదరుల్ని వేడుకుంటున్నాను. మన సంస్కృతి సాంప్రదాయాలకు, ఆధ్యాత్మిక రంగానికి, సాహిత్య రంగానికి నిరంతరం సేవలు అందిస్తున్న ఉత్తమమైన వ్యక్తి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, మేనేజింగ్ ట్రస్టీ సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్. వారిని అధ్యక్షుని తొలి పలుకులు పలకవలసిందిగా ఆహ్వానిస్తున్నా. శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవుల పాదపద్మాలకు నమస్కారాలు సమర్పించుకుంటూ, వేదికను అలంకరించిన ముఖ్య అతిథి మిత్రుడు జేఎస్ ప్రసాద్ గారికి, అలాగే సోదరుడు రాజశేఖర్ గారికి, ఇవాళ సన్మానాన్ని స్వీకరించడానికి వచ్చేసిన పురస్కార గ్రహీతలు రవికృష్ణ గారు, శోభనాద్రి గారు, చంద్రమౌళి గారు, బ్రహ్మానందరావు గారు, అలాగే సభలో పాల్గొంటున్న అనేక మంది పెద్దలందరికీ నా నమస్కారాలు. గురుదేవులు శ్రీరామనవమి గురించి అందరికీ వివరిస్తూ, రామరాజ్యం యొక్క విశేషణాలని వర్ణిస్తూ ప్రత్యేకంగా మనందరికీ చెప్పిన ఒక చిన్న విషయం, రామరాజ్యం అంటే ఆ రాజ్యంలో ప్రతిభను గుర్తించి దానిని సన్మానం చేస్తారు అని గురువుగారు మనకి సెలవిచ్చారు. కాబట్టి మాది అవాల్మీకమైనా సరే ఉడతా భక్తిగా మేము ఈ సన్మానాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరందరూ కూడా అవాల్మీకం అని ఎందుకంటున్నానంటే, వాల్మీకంలో ఉడత భక్తి గురించి లేదు, కానీ ఇవాళ అందరికీ అది మనకి ఇందాక రామదాస్ గారి కీర్తనలో కూడా వచ్చేసింది. కాబట్టి ఆ ఉడతా భక్తిగా ఈ పెద్దలందరినీ ఈ విధంగా పిలిచి ఈరోజు ఇక్కడ సన్మానం చేసుకుంటున్నాం. ప్రతిభ మన సమాజాన్ని ముందుకు నడుపుతున్నది. ప్రతిభ ఉన్న విజ్ఞులు ఉన్నతమైన స్థానంలోకి చేరినప్పుడు ఆ సమాజం అంతా క్షేమకరమైన మార్గంలో నడుస్తుంది అని మనకి గీతాచార్యుడు కూడా చెప్పాడు. అందుకు ప్రతిభని మనం కొలుస్తున్నాం. ప్రతిభకి వర్ణానికి ఎక్కడ సంబంధం లేదు సనాతన ధర్మంలో. ప్రతిభ అన్నది ప్రతిభే, అంతేగాని వర్ణంతో దాన్ని ముడివేసుకుని చాలామంది లేనిపోయిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. దీన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అలాగే మనం ఇవాళ చూస్తున్న ఈ సమాజంలో
అంటే ప్రస్తుత వర్తమాన కాలంలో కేవలం భారతదేశం మాత్రమే సుస్థిరమైన పరిపాలనతో ఆనందంగా మనకు కావాల్సిన ఐపీఎల్ క్రికెట్ కావచ్చు, సంగీత కచేరీలు కావచ్చు, శ్రీరామనవమి వేడుకలు కావచ్చు, అన్నీ చక్కగా జరుపుకుంటున్న ఒకే ఒక దేశం ఇవాళ భారతదేశం. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. మనం ఎవరు ఆలోచన చేయట్లేదు. తివోలి గార్డెన్స్లో కూర్చుంటే మన పక్కన ఏమైనా బాంబు పడుతుందా అని ఎవరు అనుకోవట్లేదు. మనం అందరం హాయిగా ఆనందంగా ఇంతవరకు మనకి లహరి అందించిన అద్భుతమైన సంగీతం విన్నాం, వారి ప్రసంగాలు వినపోతున్నాం. ఇలాంటి వాతావరణం రావడానికి కారకులు గురువులు. ఆ గురువుల యొక్క బోధ విన్న మానవాళి వారి వారి మార్గాలలో వారు ఇచ్చిన ఆ ఉపదేశాన్ని అనుసరించి ముందుకు వెళ్ళడం వల్ల ఆ జాతి ప్రగతి సాధిస్తుంది. మన గురువుగారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఒక గురువుకి ఉన్న రూపము, నామము తాత్కాలికమే, కానీ గురుతత్వము శాశ్వతమైనది అని గురువుగారు చెప్పారు. ఆ గురుతత్వాన్ని అర్థం చేసుకున్న తర్వాత మన జీవితాంతం కూడా గురువుతోనే మనకి సంబంధం ఏర్పడుతుందని చెప్తారు. కాబట్టి అలాంటి ఉత్తమోత్తమైన మార్గాల్ని మనకి ఆవిష్కరించిన గురుదేవులు మనందరి ముందు పెట్టిన మార్గము శ్రీరామ బాట. శ్రీరాముడు నడిచిన బాట, మాట్లాడిన మాట, రాముల వారు జీవితాంతం ఏ ఆశయాల కోసం ఆయన తపత్రపడ్డారో ఆ ఆశయాలని మనందరం కూడా నేర్చుకుని అవలంబించడానికి వీలుగా ఈ ఉత్సవాలని గురువుగారు మనకి ప్రారంభించారు. అందుకని మనం శ్రీరామనవమి ప్రతి సంవత్సరం చేసుకోవడం, ఉత్తమమైన సజ్జనుల్ని ఈ విధంగా తీసుకొచ్చి వారిని సన్మానించి వారు సాధించిన ప్రగతి, ప్రతిభ ఒకసారి గుర్తు చేసుకుని మన పిల్లలందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుందనే ఒక దృష్టితో మన ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. అది గురుగారు మనకు అందించిన విషయం. ప్రత్యేకంగా నేను అందరినీ కోరేది, గురుతత్వ ప్రసంగములు అని గురువుగారి గ్రంథం ఉన్నది. చాలా చాలా చిన్న గ్రంథం. ఇక్కడి నుంచి మౌలాలికి వెళ్ళే లోపల చదివేయచ్చు. జాగ్రత్తగా చదివితే తప్పకుండా ఇవన్నీ మనం చదవాలి. గురువుగారి యొక్క బోధ, ప్రవచనాలు, విశేషమైన వారి ఆలోచనలు సమగ్రంగా మనకి సుపదా ఫౌండేషన్ వారు ప్రతి సంవత్సరం అనేక గ్రంథాలు తీసుకొస్తున్నారు. అందరినీ నేను సభికులందరినీ మనసారా కోరేది, ఈ గ్రంథాలని మన పిల్లలకి పరిచయం చేయాలి, మనం చదవాలి. తద్వారా గురుతత్వానికి మనందరం కూడా సమీపానికి చేరగలిగితే మన జీవితం ధన్యం అవడమే కాకుండా గురువుగారి యొక్క మార్గంలో మనం నడిచిన వాళ్ళం అవుతాం. మరి ఆ రామతత్వం గురించి మనందరం మాట్లాడుతున్నప్పుడు ఈ దేశంలో మనం అయోధ్యలో నిర్మాణం చేసుకున్న రామ మందిరం మనందరికీ వెంటనే స్ఫురణకు వస్తుంది. కానీ విచిత్రం ఏమిటంటే మన చరిత్రకారులు సుమారు 500 సంవత్సరాల నుంచి ఈ రామాలయానికి కావలసిన ఆరాటము, పోరాటము మనందరికీ కూడా గ్రంథస్థం చేశారు. అంతేకాకుండా కేవలం హిందువులు మాత్రమే కోరడం కాకుండా అనేక మంది మహమ్మదన్స్ కూడా, ఇస్లాం మతంలో ఉన్నవారు కూడా వారు నిర్భయంగా, నిస్సంకోచంగా ముందుకొచ్చి అయోధ్యలో ఉన్నది రామ మందిరమే అని చెప్పి వారు కూడా సాక్ష్యాలను ఇచ్చారు. ఇవన్నీ మనం జాగ్రత్తగా చదువుతూ నెమరు వేసుకుంటే విచిత్రమైన కాలచక్రంలో అన్ని సంవత్సరాలు పట్టింది భారతదేశం అంతా ఆరాధన చేసే శ్రీరామ మందిరానికి మనం 500 సంవత్సరాలు ఎదురు చూడవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ మధ్యనే సీతారాం గోయల్ గారు రాసిన ఒక గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆసక్తికరంగా ఆ గ్రంథంలో ఆయన ఉటంకించిన ఉదాహరణలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. అదేమిటంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి పట్టణంలో ఎలాంటి దేవాలయాలు నిర్మూలించబడ్డాయి, ఆ దేవాలయ సామాగ్రితో, వస్తువులతో ఎక్కడ మసీదులు నిర్మాణం అయ్యాయి, ఇవన్నీ కూడా లిఖితపూర్వకంగా గ్రంథస్థమయ్యి ముద్రణకు కూడా లోనయ్యాయి. ఇంత జరిగినా కూడా
మన ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి మనం పోటీ పెట్టుకున్నప్పుడు మీరు ఆ తీర్పుని, వాదనల్ని తీసుకొచ్చిన ఒక గ్రంథం మీరందరూ చూడాలి. ద స్టోరీ, ద కేస్ ఆఫ్ లార్డ్ రామా అని చెప్పి గ్రంథం ఉంటుంది, ద స్టోరీ ఆఫ్ రామా. ఆ గ్రంథంలో మనం చూస్తే ఎన్ని రకాలైన సాక్ష్యాలు ప్రవేశపెట్టారు, ఎన్ని వాదనలు న్యాయమూర్తులు విన్నారు. అవన్నీ విన్న తర్వాత ఎంత అద్భుతమైన తీర్పు ఇచ్చి మనకి రామమందిర నిర్మాణానికి వారు దోహదపడ్డారో మనందరికీ తెలుస్తున్నది. ఇది ప్రత్యేకంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి సమూహంలో మన సభ్యులందరూ కూడా ఈ తీర్పు ఏదో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి తీర్పు వచ్చింది అని మనం అనుమానపడవలసిన అవసరం లేదు. అది చాలా కష్టపడిన తర్వాత పెద్దలు పరాశరన్ గారి యొక్క కృషి వల్ల, గురుదేవుల యొక్క ఆశీస్సుల వల్ల మనకు అలాంటి తీర్పులు వచ్చాయి. మీ అందరికీ జ్ఞాపకం ఉంటే గురువుగారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు గురువుగారికి అక్కడ బాబ్రీ మసీద్ కనిపించలేదు. దాని తర్వాత ఉజ్జయిని వెళ్ళినప్పుడు ఉజ్జయినిలో ఆయనతో ఉన్నవారు అడిగినప్పుడు నాకు అక్కడ కనిపించలేదే అని అన్నారు గురువుగారు. మన వాళ్ళకి దాని తాత్పర్యం వెంటనే అర్థం అవ్వలేదు. కొద్ది మాసాల తర్వాత బాబ్రీ మసీద్ కూల్చడం ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ రామ మందిరాన్ని నిర్మాణం చేసుకోవడం వల్ల దేశవ్యాప్తంగా రామభక్తి ఒక నూతనోధ్యాయాన్ని చవిచూస్తూ అన్ని ప్రాంతాల్లో ఇవాళ శ్రీరామనవమి వేడుకలు అత్యద్భుతంగా జరుగుతున్న ఈ సందర్భంలో ఈ సభలో విచ్చేసిన మీ అందరికీ, అధ్యక్ష స్థానంలో కూర్చున్న నేను మరొకసారి నా స్వాగత కుసుమాంజలిని మీ అందరికీ సమర్పించుకుంటూ, ఈరోజు సన్మానాన్ని స్వీకరించడానికి విచ్చేసిన పెద్దలకి నా కృతజ్ఞతల్ని ఆవిష్కరించుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ఈనాడు శ్రీరామనవమి పురస్కారంలో ప్రముఖులకి శాలువ, ప్రఖ్యాపన పత్రం, రామదర్బార్ జ్ఞాపిక, 40,000 నగదు పురస్కారాలతో గౌరవింపబడతారు. సోదరులను ప్రత్యేక ఆసనం అమర్చవలసిందిగా కోరుతున్నాను. శ్రీ మోదుగుల రవికృష్ణ గారు, వీరిని ప్రత్యేక ఆసనం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. వీరి ప్రశంసా పత్రాన్ని శ్రీ ఏడిది సుబ్రహ్మణ్యం గారు, గురు కుటుంబంలో రాము గారుగా తెలిసినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యం గారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ శ్రీ పరాభవనామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కార ప్రదానోత్సవము ప్రముఖ రచయిత, సంపాదకుడు, నైఘంటికుడు శ్రీ మోదుగుల రవికృష్ణ మహోదయునికి సమ్మాన పురస్సరంగా సమర్పించు ప్రఖ్యాపన పత్రం, అక్షరార్చన డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ ఎండి. బహుముఖీన ప్రజ్ఞ విద్యా సముపార్జన యజ్ఞ. శ్రీ జయరామరెడ్డి శ్రీమతి రామలక్ష్మి దంపతుల నోముల పంటగా 1973 మే 5న పుట్టిన శ్రీ మోదుగుల రవికృష్ణ ఎంఏ, ఎంఈడి, ఎంఫిల్, బ్రాకెట్లో ఉన్న పిహెచ్డి త్వరలో ఆయనని డాక్టర్ మోదుగుల రవికృష్ణగా పరిచయం చేస్తుందని ఆకాంక్షిస్తూ అస్తు భవతు. తెలుగు బోధనా పద్ధతుల అధ్యాపకునిగా 17 సంవత్సరాల అనుభవం. 2002 నుండి 2019 ఆర్వీఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, జేకేసి కాలేజీ రోడ్, గుంటూరు. తరువాయి తెలుగు ఉపాధ్యాయునిగా 4 ఏళ్ళు వీవా ద స్కూల్ 2019 నుండి నంబూరు, గుంటూరు జిల్లా. కోఆర్డినేటర్గా పుస్తక ప్రచురణ విభాగం 2019 నుండి వివిఐటి యూనివర్సిటీ నంబూరు, గుంటూరు జిల్లా. వారి సేవలు విద్యయొసగును వినయము, విద్య విదేశ బంధువు ఇలాంటి పదబంధాలకి చెప్పని నిర్వచనం. అనిర్వచనీయం ఆయన పాండితి. రచన, ప్రచురణ, సంపాదకీయ, నిఘంటు ప్రచురణ రంగాలలో దిట్ట. హరికథ పితామహ శ్రీ ఆదిభట్ల నారాయణదాసు, ప్రపంచ తెలుగు మహాసభలు 2012 తెలుగు అకాడమీ ప్రచురణ. దీపస్తంభాలు, మనస్సు పలుకులు, ఒక్క మాట చెప్పని, చరిత్రదారుల్లో కొన్ని సమయాలు కొందరు పెద్దలు, సామెత కథలు, సహరచయితగా తెలుగు బోధనా పద్ధతులు, ఈ రకంగా 8 పొత్తములు రచించి
వివిధ ప్రచురణ కర్తల మాధ్యమంతో వెలువరించిన మహారచయిత రవికృష్ణ. కృష్ణం వందే జగద్గురుం సంస్కృత గ్రంథాల సంపాదకునిగా కాశీ శతకము, సప్తశతీ సారము, అమర కావ్యము, కుమారగిరి రాజీయము, ఒక తెలుగులో సంపాదకునిగా హంపి స్మృతులు, అదిగో భద్రాద్రి, వనమాల, ఏకాంత సేవ, బాలు పాటవై వచ్చావు భువనానికి, మాననీయ విశ్వనాథ, గురుస్మరణ ఆదిగా ప్రచురితమైన పుస్తకాలు 10 కాదు, 20 కాదు, 38. వారి సహకారంతో ప్రచురణకు నోచుకున్న నిఘంటువులు మనకి బాగా పరిచయం ఉన్న శంకరనారాయణ ఇంగ్లీషు తెలుగు నిఘంటువు, సప్తరత్నాకరం, ఆంధ్ర దీపిక, ముచ్చటగా 3 డిక్షనరీలు ఆయన డిక్షన్కి కన్విక్షన్కి ప్రతీకలు. బహుముఖీనం ఎందుకన్నా అంటే గుంటూరులో అన్నమయ్య గ్రంథాలయం వ్యవస్థాపనలో పాలు పంచుకోవడం, మౌఖికంగానే ప్రచారంలో ఉన్న జానపద గేయాలను, గేయగాథలను, వీరగాథలను ఆయా కథల గానంలో విశేష అనుభవం ఉన్నవారితో చెప్పించి వీడియో చిత్రీకరణ చేయించడం, బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ వారి సహకారంతో 2 బృందాలతో పల్నాటి వీరగాథను 12 గంటల వీడియో చిత్రీకరణ చేయించడం, అక్టోబర్ 2012. ఇలాంటి జవం, జీవం, ఉజ్జీవం, ఉత్సాహం ఉన్న వ్యక్తి పిహెచ్డి కంటే పైదానికే అర్హుడు. ఇంత అనుభవజ్ఞులైన రవికృష్ణ గారికి పిహెచ్డి ఒక లౌకిక మర్యాద మాత్రమే. శ్రీ మోదుగుల రవికృష్ణ గారు శ్రీ పరాభవనామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కార ప్రదానోత్సవ శుభవేళ మీకు, మీ కుటుంబ సాహితీ ప్రచురణ సంపాదకీయ నైఘంటిక కుటుంబాలకు హనుమల్ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సీతారామచంద్రులు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యములను సుఖ సంతోషాలను యొసగాలని మనసారా కోరుకుంటూ శ్రీ శివానంద గురుకటాక్ష సిద్ధిరస్తు. ఎల్వి సుబ్రహ్మణ్యం, ఐఏఎస్ రిటైర్డ్, మేనేజింగ్ ట్రస్టీ, శ్రీరామనవమి 2026 మార్చ్ 27వ తేదీ, సికింద్రాబాద్. థ్యాంక్ యూ. శ్రీ జయశ్రీ ప్రసాద్ గారు ప్రశంసా పత్రాన్ని అందిస్తారు. శ్రీ జయశ్రీ ప్రసాద్ గారు రామదర్బార్ జ్ఞాపికను కూడా అందిస్తారు. శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు 40,000 నగదు పురస్కారాన్ని అందిస్తారు. శివానంద సుపద ఫౌండేషన్ ప్రచురణలు కూడా శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కృష్ణ గారికి అందిస్తారు. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ శ్రీ పరాభవనామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కార ప్రదానోత్సవము భారతీయ ఇతిహాస పురాణ ఆధ్యాత్మిక కథా వాంగ్మయ చక్రవర్తి, సంపాదకులు మరియు వితరణశీలి శ్రీ విశ్వనాథ శోభనాద్రి మహోదయునికి సమ్మాన పురస్కారంగా సమర్పించు ప్రఖ్యాపన పత్రం. అక్షరార్చన డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ, ఎండి. విశ్వనాథాన్వయ విమల ఋషి శ్రీమతి మహాలక్ష్మి శ్రీ విశ్వనాథ రామమూర్తి దంపతి గర్భ సుక్తి ముక్తాఫలం శ్రీ విశ్వనాథ శోభనాద్రి గారు. అలా నన్నయ్యకు లేదు తిక్కనకు లేదు అన్న కళాప్రపూర్ణ ఆంధ్రుల తొలి జ్ఞానపీఠం, పద్మభూషణ్ పురస్కృతులు, కీర్తిశేషులు డాక్టర్ విశ్వనాథ సత్యనారాయణ గారు వీరి తండ్రి గారికి సాక్షాత్తు పెద్దన్న. అచట పుట్టిన మరొక కల్పవృక్షం శ్రీ విశ్వనాథ శోభనాద్రి గారు. విద్య నుగూడు గుప్తమగు విత్తము. శ్రీ శోభనాద్రి గారి బీకాం, పీజీడిఎంఎంలు,
ఆర్థిక, వాణిజ్య, యాజమాన్య రంగాలలో పరిణితిని సాధించి పెట్టగా వారి ఎంఏ సాంస్క్రిట్ ఇతిహాస, పురాణ, ఆధ్యాత్మిక తత్వ అనుభూతికి పునాది వేసింది. కార్పొరేట్ రంగాన కర్పూర పరిమళం. ఒక ప్రముఖ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా హైదరాబాదులో సుమారు 30 ఏళ్ళు కార్పొరేట్ రంగానికి సేవలందించి విశ్రాంతి తీసుకున్నా అవిశ్రాంతంగా బహ్రెయిన్ లాంటి చోట పలు కేంద్రాలలో పనిచేసిన అనంతరం విజయవాడలోనే విశ్వనాథ ట్రేడింగ్ కంపెనీని స్థాపించిన కర్పూర పరిమళం, సారస్వత సురభిలం శ్రీ విశ్వనాథ శోభనాద్రి గారు. తనవైన రుచి బ్రతుకులు తనవిగాన మరనిదేల రామాయణం వన్న ప్రశ్నకి విశ్వనాథ సమాధానం అది. శ్రీ విశ్వనాథ శోభనాద్రి గారు కూడా అదే మాట అదే బాటలో పయనించి కల్పవృక్షము, వాల్మీకి రామాయణ కథలు 180, మహాభారత కల్పతరువు 2 కథలు 225, భాగవత కల్పద్రువం కథలు 108, శివదర్శనం శివ కథలు, శ్రీ ఆంజనేయం కథలు 50, చిన్నారులకు చిన్న కథలు, రాజుల ఋషుల కథలు, గీత మనిషిని మనిషిగా చేస్తుందా అనే భగవద్గీత క్లుప్త వివరణ, వివాహం, పెళ్ళి, ఆచారాల గురించి నవల, ధర్మం మానుష రూపేణ అనే నవీన ధర్మాచరణను గురించిన నవల, గజానన చరిత్ర అనే గణేష కథలు, తపోవనం అనే నిజం గురించి కథలు, నమామి వేదమాత్రం సంపాదకీయం, చేర్యాల లక్ష్మీ నరసింహస్వామిని గురించిన కథలు, వారి సరళ సలలిత అక్షర సుధారసానికి ప్రతీకలు. సరసత్వా పదద్వయం అన్నట్లు పాటలు కూడా వ్రాసి వాటిని స్వరపరిపించారు శ్రీ విశ్వనాథ శోభనాద్రి గారు. శివతత్వం 15 పాటలు, లలితాదేవి చరిత్రం 8 పాటలు, గజానన చరిత్రం 8 పాటలు, శ్రీ ఆంజనేయం 9 పాటలు, వారి గేయ రచనా సామర్థ్యానికి జతుల గతులు. వేదం శరణం గచ్చామి, నమామి వేదమాతరం మాసపత్రిక 2004లో భారతీయ సాంస్కృతిక పురాణ ఇతిహాస జ్ఞానపథంగా స్థాపించి ఇతోధికంగా సేవలు, శ్రీ విశ్వనాథ శోభనాద్రి లిటరీ ఫౌండేషన్ VSLF టీవీ మరియు యూట్యూబ్ ఛానళ్ల స్థాపన, వాటిలో ప్రముఖ కళాకారులచే సంప్రదాయ నృత్యాలు, సంగీత కచేరీలు, ఆధ్యాత్మిక విషయ ప్రసంగాలు ప్రసారం చేయడం ద్వారా మన సంస్కృతి, కళలు, విద్యల పట్ల ఆసక్తి, అభిమానం, తపన పెరిగేటట్లు చేయడం, VSLF టీవీ పురాతన సాహిత్యాన్ని, పౌరాణికుల్ని, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల్ని ప్రోత్సహించడమే కాక అందరికీ అందుబాటులో విద్య, ముఖ్యంగా దళిత, పీడిత, తారిత వర్గాలకి మరియు అన్నదానం వంటివి నిర్వహించడం ద్వారా ఆయనలోని వితరణ శీలత్వానికి కూడా అద్దం పట్టే విధంగా జీవితాన్ని ధన్యం చేసుకుంటున్న మహనీయుడు శోభనాద్రి గారు. నందమూరులోని విశ్వేశ్వరాలయ నిర్మాణానికి సహాయం, అలాగే అలకాపురిలో ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి సహాయం చేసిన ఇరువంకల చాంద్రియ మృదుకీర్తి శ్రీ విశ్వనాథ శోభనాద్రి. భారతీయ సంస్కృతి, కళల పట్ల వారికున్న అభిమానానికి అమెరికాలోని శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆఫ్ నార్త్ అమెరికా సప్నా వారు శ్రీకళా పరిపూర్ణ అవార్డుతో గౌరవించారు. కాశీవాసిగా వారణాసిలోనే నివాసముంటూ నిత్యం దైవ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో జన్మ సాఫల్యం చేసుకుంటున్న శ్రీ విశ్వనాథ శోభనాద్రి గారు శ్రీ పరాభవనామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కార ప్రదానోత్సవ శుభవేళ మీకు, మీ కుటుంబ ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరికీ హనుమన్, లక్ష్మణ, భరత, శత్రుఘ్న పరివార సమేత సీతారామచంద్రుడు ఆయురు, ఆరోగ్య, ఐశ్వర్య, భోగ భాగ్యములను, సుఖశాంతులను యొసగాలని మనసారా కోరుకుంటూ శ్రీ శివానంద గురు కటాక్ష సిద్ధిరస్తు. ఎల్వి సుబ్రహ్మణ్యం, IAS మేనేజింగ్ ట్రస్టీ, శ్రీరామనవమి 2026 మార్చి 27వ తేదీ, సికింద్రాబాద్. శ్రీ జయశ్రీ ప్రసాద్ గారు ప్రశంసా పత్రాన్ని అందిస్తారు. శ్రీ జయశ్రీ ప్రసాద్ గారు రామకథ జ్ఞాపికను ప్రారంభిస్తారు. శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు 40,000 నగదు పురస్కారాన్ని అందిస్తారు.
శివానంద సప్రదా ఫౌండేషన్ ప్రచురణలు డ్రై ఫ్రూట్స్ బాస్కెట్ కూడా శ్రీ సుబ్రహ్మణ్యం గారు అందించవలసింది అశోక్. ఈ తెలుగు తేజానికి మన కరతాళ ధ్వనులతో అభినందనలు తెలుపుతాం. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ శ్రీ పరాభవనామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కార ప్రధానోత్సవము पॉइंट टू पॉइंट काम करता है और అగ్ని అవార్డు గ్రహీత और మజబూత్ 2020కి గాను భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం అందుకోబోతున్న ప్రముఖ శాస్త్రవేత్త రణధీర మర్ముగ్నుడు अचानक ఆపరేషన్ సింధూర్లో ప్రయోగించిన ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ రూపకల్పనలో ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఎల్గా अंडरवेयर बड़े తన 34 ఏళ్ల అనుభవాన్నంతటినీ రంగరించిన ధీరోదాత్తుడు మరో మిసైల్ మ్యాన్ డాక్టర్ గడ్డమణుగు చంద్రమౌళి మహోదయునికి సమ్మాన పురస్కారంగా సమర్పించు ప్రఖ్యాపన పత్రం. అక్షరార్చన డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ ఎండి. ఆకాశం శబ్దగుణకం డైరెక్టర్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీగా హైదరాబాద్లో సేవలందిస్తూ తన 34 ఏళ్ల అనుభవాన్ని ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆకాష్గా తన మేధను ఉపయోగించి కీలక పాత్ర పోషించి ఆపరేషన్ సింధూర్లో ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ప్రయోగానికి తన వంతు పాత్రని పోషించిన దేశభక్తాగ్రగణి మీకు వందనం. ఆకాశంలో అనవకాశంగా శబ్దాధిక వేగంతో ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ప్రయోగములో మీ భక్తి ప్రపత్తులతో భరతమాత నుదుట తిలకం దిద్దిన వీరపుత్ర మీకు యావత్ భారత అవని నమస్కరిస్తోంది. ఎన్ఐటి వరంగల్, ఐఐటి ఢిల్లీ, ఉస్మానియా యూనివర్సిటీ దివ్యతీర్థాలు. ఏప్రిల్ 4, 1958 జన్మించిన శ్రీ చంద్రమౌళి ఎన్ఐటి వరంగల్ నుంచి 1981లో బీటెక్ పట్టాను, తర్వాత ఐఐటి ఢిల్లీ నుండి 1992లో ఎంటెక్ పట్టాను, పిమ్మట గణనీయ కృషితో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2021లో పిహెచ్డి పట్టాను పొందారు. ప్రాజెక్ట్ ఆకాష్లో 1983 నుండి పనిచేస్తూ తన 2 శాస్త్రవేత్తలతో రాకెట్లు, లాంచర్లు, దాదాపు 60కి పైగా మిసైళ్ల అభివృద్ధి కోసం శ్రమించిన కర్మయోగి మీకు జోహార్. దేశ ఆర్థిక రంగాన్ని పరిపుష్టం చేసిన మీకు ఆర్థిక అభినందనలు. ఆకాష్ ప్రాజెక్టును చేపట్టి భారీ ఆదాయాన్ని పోగు చేసి విదేశీ వినిమయ ద్రవ్యాన్ని పొదుపు చేయటంలోనూ, ఎంతోమందికి ఉపాధి కల్పించడంలోనూ, పర్యావరణ పరిరక్షణలోనూ సాయమందించిన మీకు ప్రణామాలు. చంద్రమౌళిలోని రుద్రాంశను కోరి వరించిన పురస్కార మాలిక. అగ్ని అవార్డు 2025, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డు 2007, పాత్ బ్రేకప్ రీసెర్చ్ అవార్డు 2008, డిఆర్డిఏ సైంటిఫిక్ అవార్డు 2013, డిస్టింగ్విష్డ్ అల్యూమిని ప్రొఫెషనల్ అచీవ్మెంట్ అవార్డు ఫ్రమ్ ఎన్ఐటి వరంగల్ 2014, ప్రాజెక్ట్ లీడర్ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డు ఫ్రమ్ పిఎంఏ 2015, మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఫ్రమ్ హెచ్ఎంఏ 2016, లీడర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ FTAPCCI 2016. మచ్చుకి కొన్ని మాత్రమే. ఇక భారత ప్రభుత్వం వారు సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ తయారీ ప్రతిభకు గుర్తింపుగా సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసిన ఇప్పటి వరకు డాక్టర్ గడ్డమణుగు చంద్రమౌళి జీవితంలో సాధించిన అన్ని అవార్డులకు శిఖరాయమానం. ఆకాశ శాస్త్రవేత్త డాక్టర్ చంద్రమౌళి గారు శ్రీ పరాభనామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కార ప్రధానోత్సవ శుభవేళ మీకు, మీ కుటుంబానికి, మీతో పనిచేస్తున్న మిత్రులందరికీ హనుమన్ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివేర సమేత సీతారామచంద్రులు ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యములను సుఖశాంతులను యోసకాలని మనసారా కోరుకుంటూ శ్రీ శివానంద గురు కటాక్ష సిద్ధిరస్తు. ఎల్వి సుబ్రహ్మణ్యం, IAS మేనేజింగ్ ట్రస్టీ, శ్రీరామనవమి 2026 మార్చి 27వ తేదీ, సికింద్రాబాద్. శ్రీ జయశ్రీ ప్రసాద్ గారు ప్రశంసా పత్రాన్ని అందిస్తారు.
శ్రీ కేఎస్ ప్రసాద్ గారు రామదాస్ వారి జ్ఞాపికను కూడా అందిస్తున్నారు. శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్య గారు 40,000 నగదు పురస్కారాన్ని అందిస్తారు. అలాగే శివానంద శుక్ల ఫౌండేషన్ ప్రచురణను కూడా సుబ్రహ్మణ్య గారు అందిస్తారు. ఈ వీరసింహానికి భారతమాత ముద్దు బిడ్డను మన కరతాళ ధ్వనులతో అభినందించవలసిందిగా కోరుతున్నారు. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ Lion's Spine. శ్రీ పరాభవనామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కార ప్రదానోత్సవము ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, నిత్య సాహిత్య వ్యవసాయ కృషీవలుడు, ఓరుగల్లు గజ్జల కల్లు డాక్టర్ మాదిరాజు బ్రహ్మానందరావు మహోదయునికి సమ్మాన పురస్సరంగా సమర్పించు ప్రఖ్యాపన పత్రం అక్షరార్చన డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ ఎండి. Can apply through mobile అన్నమయ్య అన్నామయ్య bank loan. అద్వితీయములైన 2 పొత్తములను అన్నమయ్య శృంగార కీర్తనను పద్యరూపమున వెలయించి మిగిలిన శృంగార కీర్తనలు ఆ అన్నమయ్య అనుగ్రహం శ్రీ వెంకటేశ్వరుని కటాక్షం మేరకు వెలయించడమే జీవిత ధ్యేయం పరమావధిగా పెట్టుకున్న డాక్టర్ మాదిరాజు బ్రహ్మానందరావు గారు శ్రీమతి విశాలాక్షి శ్రీ హనుమంతరావు దంపతికి 1948 జూలై 18న ప్రభవించారు. వారి భార్య తాడేపల్లి వంశానికి చెందిన బంగారు పథకం శ్రీమతి మాదిరాజు వాణి ఎంఏ. విద్యాతురాణం అసమాన ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఏ తెలుగు, ఎంఫిల్, పిహెచ్డీలు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు వారి పర్యవేక్షణలో గావించి మాది రాజ్యం అనే డాక్టర్ మాదిరాజు బ్రహ్మానందరావు గారిని కన్న నేల మోగులూరు, వరంగల్ జిల్లా ఒక పుణ్య దేశం. గురు పరంపర వీధిబడిలో విశ్వాంతరాళాన్ని చూపిన కీర్తిశేషులు సుబ్బయ్య శాస్త్రి, కీర్తిశేషులు మేడికొండూరు కేశవరావు గారు, కీర్తిశేషులు గార్ల చంద్రమౌళి శాస్త్రి గారు కంబాల, కళాశాలలో ఆచార్యులు శ్రీ కోవెల సుప్రసన్నాచార్య, శ్రీ చలమచర్ల రంగాచార్యులు గారు, డాక్టర్ నరసింహారెడ్డి గారు పీజీలో, శ్రీ బిరుదురాజు రామరాజు గారు, శ్రీ కేతవరపు రామకోటి శాస్త్రి గారు మరియు శ్రీ మాదిరాజు రంగారావు గారు శ్రీ బ్రహ్మానందరావు గారిని తీర్చిదిద్దిన గురువులు. మాదిరాజు వారి ఉద్యోగ విజయాలు: విశ్వేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ మరియు పీజీ కళాశాల వరంగల్లో లెక్చరర్గా 1973లో ప్రారంభమై కాలేజీ అధ్యక్షులుగా 1992 నుండి 2006 వరకు పనిచేసి ప్రస్తుతం వృత్తిరీత్యా విశ్రాంత ఆచార్యులైన అవిశ్రాంతంగా సాహితీ ఫలసాయం పండిస్తున్న నిత్య కృషీవలుడు డాక్టర్ మాదిరాజు. ఉద్యోగపరంగా కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్ BOS చైర్పర్సన్గా, BOS మెంబర్, పీజీ కోర్సెస్ కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో సంస్కృత భాషా నిర్వహణ సభ్యుడిగా, జాతీయ సాహిత్య పరిషత్ వ్యవస్థాపక సభ్యుడిగా, తరువాయి ఆ సంస్థ జాయింట్ సెక్రటరీగా, ప్రెసిడెంట్గా వివిధ హోదాలలో వారి సేవలు చారిత్రాత్మకములు. సాహితీ వ్యవసాయం, తెలుగు వ్యాకరణ వృత్తులు, తిన్నని కథ పరిశీలనము, మాలవికాగ్ని మిత్రం సమీక్ష, రామచంద్ర విజయం సామాజిక అంశాలు, కాశీమజిలీ కథలు కథా సంవిధానము, తెలుగు వచన కథా కావ్యాలు, 4వ ప్రపంచ తెలుగు మహాసభల ప్రచురణ, 600 పద్యాల ఆనందవాణి తత్సమ పద నిరూపణము, ఆనంద నిలయుడు, అన్నమయ్య సంకీర్తనలకు సీసపద్యాకృతి, ప్రత్యక్తులు వజ్ఞాలగ్గము, వింటూ ఉంటే చెబుతూ ఉంటా 5 భాగాలు. ఇవి వివిధ ప్రచురణకర్తలచే ప్రచురింపబడగా అముద్రితములు. ఆనంద నిలయుడు అన్నమయ్య సంకీర్తనలకు 3000 సీసపద్యాలు. అన్నమయ్య సంకీర్తన భవవాహిని సుమారు 1000 సంకీర్తనలకు వ్యాఖ్యానం. దాక్షిణ్య దక్షుడు 800 ఆటవెలది పద్యాలు. వీరి నిత్య సాహిత్య వరివస్య. ఇవి కాక వివిధ పత్రికల్లో 25 వ్యాసాలు, ఆకాశవాణి వరంగల్ ద్వారా సాహిత్య ప్రసారాలు, మహాకవి శ్రీభాష్యం విజయసారథి గారి స్వర్ణోత్సవ సంచిక సంపాదకత్వం,
శ్రీ విశ్వేశ్వర తరంగిణి శైవవాంగ్మయ వ్యాసావళి, తెలంగాణ సంస్కృతాంధ్ర కవులు రచయితలు తెలుగు చారిత్రక కావ్యాల గూర్చి వ్యాసావళి, వీరి రచనా వ్యాసంగ ఆనంద నిలయం స్వామి దాక్షిణ్య విశేషం. నిత్య అవిశ్రాంత సాహితీ కృషివల డాక్టర్ మాదిరాజు బ్రహ్మానందరావు మహోదయ శ్రీ పరాభవనామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కార ప్రదానోత్సవ శుభవేళ మీకు, మీ కుటుంబానికి హనుమల్ లక్ష్మణ భరత శత్రుఘ్ని పరివార సమేత సీతారామచంద్రులు ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యములను సుఖశాంతులను యొసగాలని మనసారా కోరుకుంటూ శ్రీ శివానంద గురుకటాక్ష సిద్ధిరస్తు. ఎల్వి సుబ్రహ్మణ్యం, ఐఏఎస్ రిటైర్డ్, మేనేజింగ్ ట్రస్టీ, శ్రీరామనవమి 2026 మార్చ్ 27వ తేదీ, సికింద్రాబాద్. సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు శ్రీ బ్రహ్మానందరావు గారిని రాజశేఖర్ గారు శాలువతో కప్పుతున్నారు. శ్రీ జేహెచ్ ప్రసాద్ గారు ప్రశంసా పత్రాన్ని అందిస్తాం. శ్రీ జేహెచ్ ప్రసాద్ గారు రామదర్ప ప్రశంస జ్ఞాపికను కూడా అందిస్తున్నారు. శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు 40,000 నగదు పురస్కారాన్ని శివానంద సుపద ఫౌండేషన్ ప్రచురణను కూడా అందిస్తున్నారు. ఈ తెలుగు తేజానికి మన కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి శ్రీరామనవమి పురస్కారాలు స్వీకరించిన ఈ నలుగురు ప్రముఖులు నేటి సమాజాన్ని తమ ప్రావీణ్యాలతో ప్రభావితం చేయడానికి కృషి చేస్తున్నటువంటి నిష్ణాతులు. ఈనాటి శ్రీరామనవమి ప్రతిభ పురస్కారాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పురస్కార గ్రహీతలను, ఈ తెలుగు తేజాలను, వారి స్పందనలను క్లుప్తంగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. సమయాభావన వల్ల క్షమించాలి. మొదట శ్రీ మోదుగుల రవికృష్ణ గారు. నాకు ఇంకా స్పిరిచువల్ అవేర్నెస్ లేదు అనుకుంటున్నాను నేను. ఆధ్యాత్మికత అంటే దాని స్పెల్లింగ్ రాయటం చేతనవునేమో కానీ అది ఇంకా నాకు అనుభవంలోకి రాలేదు. దాన్ని అనుభవిస్తూ కూడా నేను ఇంకా దాని అనుభవంలోకి రాలేదని ఒక రకమైన అజ్ఞానంలో ఉన్నాను కూడా అనుకుంటుంటాను నేను. సుమారు 16 ఏళ్ల క్రితం సద్గురు శివానందమూర్తి గారు గుంటూరు విచ్చేశారు. గుంటూరులో బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అన్నమయ్య కళావేదిక మీద వారి అనుగ్రహ భాషణం. నాకు ఇందాకే చెప్తున్నానుగా స్పిరిచువల్ అవేర్నెస్ లేదని. ఈ అన్నమయ్య గ్రంథాలయం స్వామివారి పాదాల కింద సెల్లార్లో కొన్నాళ్ళు ఉన్నది. నేను దానికోసం వెళ్తుండేవాడిని. ఆ రోజు అనుకోకుండా సద్గురువు గారి ప్రసంగం, నేను నా మెంటార్ శ్రీ లంకా సూర్యనారాయణ గారు నిలబడి ఉన్నాము. వారు మాట్లాడిన తర్వాత దిగి వస్తూ అటు ఇటు ప్రేక్షకులు, సభకు వచ్చిన వారు 2గా చీలున్నారు. ఆ మధ్యలో నడుస్తూ వస్తున్నారు. నేను 2 చేతులు వెనక పెట్టుకొని వారి వంక చూస్తున్నాను. ఒకసారి అట్లా చూస్తే అందరూ చేతులు ముకుళించున్నారు. ఒక నేనే ఇలా చేపట్టుకున్నాను. వారి వెనకాల వారి శిష్యులు అనుయాయులు ఒకరు గంపతో జామ పళ్ళు తీసుకొని వస్తున్నారు. వారు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క జామ పండు అటు ఇటు వస్తున్నారు. నేను చేతులు చాపలేదు కదా, నా ముందు వారు నిలబడ్డారు. గంపలో నుంచి జామ పండు తీశారు. నేను అట్టానే చూస్తూనే ఉన్నాను. డాక్టర్ కరుణ గారని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో రిటైర్డ్ డాక్టర్. వారు వీణా విద్వాంసురాలు. నేను వారి ఇంటికి అప్పుడప్పుడు వెళ్తుండేవాడిని. ఒకరోజు వీణ ఆవిడ కాసేపు సాధన చేసి నన్ను చూసి లోపలికి టీ తీసుకురావడానికి వెళ్ళారు. నేను ఆ తీగలు అట్ట కదిలిస్తున్నాను. వారు వచ్చి ఒక్కొక్క తీగని మీటి చూపిస్తూ నాకు వాటిని పరిచయం చేశారు. వాటిలో ఒక లావు తీగ, ఆ పైన ఉన్న 4 తీగల్లో లావు తీగ గుమ్మని శబ్దం చేసింది. సద్గురు శివానందమూర్తి గారు నా ముందు నిలబడి ఆ జామ పండు తీసి నాకు ఇవ్వటానికి చూస్తూ నేను ఎట్లా నిలబడటం చూస్తే అన్నారు, అంటే పట్టు అని. డాక్టర్ కరుణ గారు ఆ లావు తీగ మీటి గుమ్మనిపించారే, నాకు ఆ నాదం వారి గొంతులో వినపడిందండి. నా పక్కనున్న సూర్యనారాయణ గారు నన్ను తట్టారు. నేను వినయంగా, దొంగ వినయమే అనుకోండి, వినయంగా వారి ఆ జామపండు ప్రసాదాన్ని స్వీకరించాను.
నేను ఇప్పుడు నానారాయ సందర్శనం అనే పుస్తకం పనిచేస్తున్నాను. తిరుపతి వెంకట కవులు ఆంధ్రదేశంలోని దాదాపు అన్ని సంస్థానాలని సందర్శించి ఆ రాజుల మీద చెప్పిన పద్యాలని వారు కొద్దిగా సంక్షిప్తం చేసి నానారాయ సందర్శనం పేరుతో ప్రచురించారు. దాన్ని గుంటూరులో ఉండే బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి అనే మహానుభావులు, వారు ఉదారులు, వారు ఆ పుస్తకాన్ని ఇప్పుడు తిరిగి పబ్లిష్ చేయాలని ఆ పని నాకు అప్పచెప్పారు. నేను ఆ పుస్తకాన్ని యథాతథంగా మళ్ళీ ప్రచురిస్తే ప్రయోజనం ఏముందని వారు ఏ సంస్థానాన్ని దర్శించారో ఆ సంస్థానం గురించి కొన్ని విశేషాలని, వీరు దర్శించిన రాజు ఫోటో కనుక దొరికితే, ఛాయాచిత్రం దొరికితే దాన్ని, అప్పుడు ఆ సంస్థానానికి వెళ్ళినప్పుడు, తిరుపతి వెంకటకవులు వెళ్ళినప్పుడు ఏదన్నా విశేషం జరిగి ఉండి అది ముద్రితం అయ్యి నాకు అంటబడితే ఆ విశేషాలని చేరుస్తున్నాను. ఒక 10-12 రోజుల క్రితం ఆ పనిలో ఉర్లాం సంస్థానం దగ్గరికి వచ్చి ఆగాను. మహాలక్ష్మమ్మ గారు అనే జమీందారిని గారిని వారు దర్శించారు. మేము చూసిన సంస్థానాధిపతుల్లో ఒక్క ఆనంద గజపతి మహారాజే వేత్త, స్త్రీలలో నువ్వు ఒక్కదానివే మాకు కనపడ్డావని పద్యం చెప్పారు. అది అయిపోయిన తర్వాత దాని నోట్స్ రాస్తానని చెప్పాను కదా ఇందాక, ఆ నోట్స్ రాసి నేను మహాలక్ష్మమ్మ గారి గురించి నాకు తెలిసింది నోట్స్ ఏదో రాసి చివరి వాక్యంగా అనేక వేల మందిని ఆధ్యాత్మిక సత్పథములో నడిపిస్తూ వచ్చిన సద్గురు కందుకూరి శివానందమూర్తి గారు ఉర్లాం జమీందారీ వంశీయులు అని పూర్తి చేసి మా డీటీపీ చేసైనా నాకు టీ తీసుకొస్తారు. ఆ టీ తీసుకురావడానికి పైకి వెళ్ళాడు వాళ్ళ ఇంట్లోకి. ఒక 5-6 నిమిషాల్లో ఫోన్ మోగింది. నా పేరు మురళీకృష్ణ గారు, మురళీకృష్ణ అంటారు, భీమిలిలో సద్గురు శివానందమూర్తి గారి ఆశ్రమం నుంచి మాట్లాడుతున్నాను. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మీకు ప్రతిభా పురస్కారం ఇవ్వటాన్ని మేము తీర్మానించాం. ఇందా చెప్పిన స్పిరిచువల్ కాన్షియస్నెస్ లేదని, దాన్ని అనుభవిస్తూ కూడా ఒక్కోసారి నేను అది నాకు లేదనుకుంటానని మళ్ళీ నాకు అప్పుడు అర్థమైంది. వారిని 1-2 ప్రశ్నలు అడిగాను, నాలో ఏం ప్రతిభ చూసిస్తున్నారని. వారు చెప్పిన ఒక ఏకవాక్య సమాధానంతో నేను ఈ పురస్కారానికి నేను చాలా ఆనందంగా స్వీకరించడానికి వచ్చాను. ఇంకొకటి అధిక ప్రసంగం అనుకోకపోతే ఇంకొక మాట చెప్తాను, ప్లీజ్ దయచేసి వినండి. ఇది నేను ఇప్పుడు చెప్పబోయేది బీద పలుకులు కాదు. నాకు నేను ఆర్థికంగా ఉన్నవాడినేం కాదు. నా స్థితికి మించి నేను చాలా పెద్ద పెద్ద పనుల్లో పాల్గొన్నాను. నాకున్న సంపద ఏంటంటే అప్పు లేకపోవటం. నాకు కొద్దో గొప్ప కూడిక ఉన్నదే కానీ నాకు ఇప్పటివరకు ₹1 అప్పు లేదండి. అయితే ఈ జీవయాత్రలో ఎప్పుడో ఒకసారి అప్పు చేయక తప్పదు కదా. ఆ అప్పు జరిగిన 5-6 నెలలకే అదేదో రకంగా తీరిపోతుంది ఆ ప్రేమేమి లేకుండానే. మురళీకృష్ణ గారు నాకు లెటర్ పంపించారు వాట్సాప్లో. దానిలో నీకు ₹40,000 ఇస్తాము అని ఉంది. ఎక్కడైనా ₹20,000 అవార్డు చూశాను. 10,000 ఉంటుంది, 25,000 ఉంటుంది, 50 ఉంటుంది, 1,00,000 ఉంటుంది. 40 ఏంటి నాకు భలే విచిత్రంగా అనిపించింది. నాకు 6 నెలల క్రితం, 6 నెలలు కూడా కాదు, ఒక నెల క్రితమో 2 నెలల క్రితమో 25,000 ఒకరి దగ్గర, 15,000 ఒకరి దగ్గర అప్పు అయింది. మీరు నమ్మాలి ఇది. ఆ 15,000 అప్పిచ్చిన ఆయన ఈ సభాస్థల్లో ఉన్నారు కూడా. అంటే వసూలు కోసమేమీ రాలేదు, వసూలు కోసం రాలేదు. వారు నేను ఇస్తే తీసుకుంటారు, లేకపోతే దాన్ని మర్చిపోతారు వాళ్ళు. నేను గుర్తుపెట్టుకోవాల్సిందే కానీ వాళ్ళు గుర్తుపెట్టుకునేవాళ్ళు కాదు. అదే నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. నాకు 40,000 అప్పు ఉండటమే, 40,000 అప్పు నాకు వేరే అప్పేం లేదు. 40,000 అప్పు ఉండటం ఏంటి, వీళ్ళు 40,000 ఇవ్వటం ఏంటి, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు ఈ సత్కారం ఇచ్చినందుకు గురు కుటుంబానికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు, నమస్కారం. ఇప్పుడు శ్రీ విశ్వనాథ శోభనాద్రి గారు. సద్గురు శివానందమూర్తి గారి దివ్య పద్మములకు నమస్కారములు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఆసీనులైన పెద్దలకు, బుధజనులైన సదస్సులకు నమస్కారం. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ అనేది నిజమైన జ్ఞానమూర్తి స్థాపించిన పీఠం.
ఈ పీఠం అందించేటువంటి పురస్కారం నిజమైన జ్ఞానపీఠ పురస్కారం అని నా భావన. గురువుకి శిష్యులు ఉంటారు. ఒక శిష్యుడు అమితమైన సేవలు చేస్తూ ఉంటాడు, మరొక శిష్యుడు భక్తిభావాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. ఈ ఇద్దరి మీద గురువుకి అపారమైన కరుణ ఉంటుంది. మూడో రకం శిష్యుడు ఉంటాడు. గురువు బోధలతో తన జీవితానికి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్య సాధన కోసం కృషి చేస్తూ ఉంటాడు. గురువుకి ఆ శిష్యుడి మీద ఆనందం కలుగుతూ వాడిని వెన్నంటి ఉంటాడు. నేను ప్రాచీన సాహిత్యాన్ని అందరికీ అర్థమయ్యే సరళమైన తెలుగులో అందించాలని ఒక లక్ష్యంతో చేస్తున్న కృషికి మెచ్చి నాకు ఒక అర్హత కల్పించి ఈ అవార్డు నాకు సద్గురు శివానందమూర్తి గారు ఇప్పించారు. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా ఏదో ఒక వర్గం పండితులకే తప్ప మనకు అర్థం కావనుకుంటూ చాలామంది వాళ్ళ భావాన్ని వ్యక్తపరచడంతో వీరందరికీ అర్థమయ్యే శైలిలో నమామి వేదమాతరం వేద విజ్ఞాన సారస్వత సాంఘిక మాసపత్రికను స్థాపించి లెజెండ్స్తో వ్యాసాలు వ్రాయించి 14 ఏళ్ళు నడిపాను. ఆ క్రమంలో సద్గురు శివానందమూర్తి గారి దర్శనం చేసుకుని వారి ఆశీర్వాదం తీసుకున్నాను. వారి పత్రిక మొత్తం చదివి చాలా బాగుంది, దీక్షతో ముందుకు సాగు, కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి, ప్రక్రియలు మారుతాయి, కానీ ప్రాచీన సాహిత్యాన్ని ప్రజలకు అందించడంలో మటుకు మానకు అని ఆదేశించారు. వారు రచించినటువంటి భారతీయత అనేటువంటి ఒక గ్రంథం మొదటి భాగం, రెండవ భాగం నాకు చేతిలో పెట్టి దీన్ని నీ పత్రికలో సీరియల్గా ప్రచురించు అని చెప్పారు. ఆ విధంగా ఆ రెండు భాగాలు కూడా మా పత్రికలో ప్రచురించడం జరిగింది. తర్వాత వారి జన్మదిన సందర్భంగా ప్రముఖుల చేత వ్యాసాలు రాయించి 3 సార్లు ప్రత్యేక సంచికలు విడుదల చేయటం జరిగింది. పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రాసినటువంటి రామాయణం పద్యం, ప్రతిపదార్థం, తాత్పర్యం, వ్యాఖ్యానంతో పూర్తిగా చదివాను. అద్భుతమైన మానసిక ప్రశాంతత లభించింది. అనేక సమస్యలకు పరిష్కారం లభించింది. ఈనాటి మన యువత ఉన్నత విద్యలు చదువుతున్నారు, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు, సమస్యలు ఎదురైతే వాటిని తట్టుకునే మానసిక స్థైర్యం లేదు, వాటికి పరిష్కారాలు తెలియక గల్లంతు పడుతున్నారు. వీరు రామాయణం కనుక చదివితే వీరికి కెరీర్ డెవలప్మెంట్ కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ దోహదపడుతుంది, అద్భుతమైన మానసిక స్థైర్యం లభిస్తుంది అనే భావన కలిగింది. 9 వాల్యూమ్స్ 10,000 పేజీలకు పైగా ఉన్నటువంటి గ్రంథం చదివేందుకు బాలుల దగ్గర నుంచి వృత్తుల దాకా ఎవ్వరికీ తీరిక లేదు, సమయం లేదు. ఏం చేయాలి? నాకు బాల్యమిత్రుడు, నేను అన్నగారుగా గౌరవించే కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళి నా ఆవేదన చెప్పుకున్నా. పత్రిక నడపడం ఆపే, ఇక్కడి నుంచి మన ఇతిహాసాలు పురాణాలని కథలుగా వ్రాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. 2 నుంచి 5 నిమిషాల లోపు చదవగలిగే చిన్న కథలుగా రామాయణాన్ని 180 కథలుగా వ్రాశాను. మరి అనేక గ్రంథాలు వస్తున్నాయి, మరి అవన్నీ చదవకుండా నా పుస్తకం చదవాలి అంటే ముందు లోపల ఉన్న కంటెంట్ కంటే పుస్తకం చూసి వాడు ఆకర్షించుడు అవ్వాలి. అందుకని వాటిని మల్టీ కలర్లో ఒక చిత్రకారుడి చేత కథకు తగ్గ బొమ్మ గీయించి ఆకర్షణీయమైన బైండింగ్తో విడుదల చేశాం. మంచి ఆదరణ లభించింది. ఆ స్ఫూర్తితో భారతం, భాగవతం, శివదర్శనం, శ్రీ ఆంజనేయ, చిన్నాడు చిన్న కథలు, నెక్స్ట్ మంత్ జగన్మాత కథలు కూడా విడుదల చేస్తున్నాం. ఈ పుస్తకాలన్నీ 250 స్కూల్స్కి పైగా డిస్ట్రిబ్యూట్ చేసి అక్కడ పిల్లలకు వారానికి 2 రోజుల పాటు ఈ కథలు చదివించే ఏర్పాటు చేశాం. జనరల్గా ఒక సామెత కూడా చెబుతారు, పిల్లలకి ఆటపాటలు అంటే ఇష్టం అని. సో కొంతమందికి
పాటల రూపం కూడా చెప్పాలని చెప్పి లలితాదేవి చరితం, ఆంజనేయ చరితం, గజానన చరితం, జగన్మాత కథ విలాసుని శివకీర్తనను కూడా రాసి ప్రముఖ నేపథ్య గాయకుడు నెమ్మాని పాతసాది గారి చేత పాడించడం జరుగుతోంది. ఇవన్నీ కూడా మరి కొంతమంది కొన్ని పుస్తకాలు కొన్ని చోట్లకి వెళితే అవ్వదని చెప్పి వీటిని విశ్వవ్యాప్తం చేయాలని యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఇవన్నీ కూడా అందులో ఆసక్తికరంగా అందరికీ చదివి వినిపించడం జరుగుతోంది. మన ప్రాచీన సాహిత్యం కానీ సంగీతం కానీ విపరీతమైనటువంటి కృషి చేస్తూ సేవ చేస్తున్నటువంటి మహనీయులకి ఈ జాతి రుణపడి ఉన్నది అనే భావంతో వీరిని సన్మానించుకోవాలని చెప్పి మా ఫౌండేషన్ తరఫున భారతీయ ప్రతిభా పురస్కారం అని ₹1,116 ప్రతి సంవత్సరం ఇస్తూ ప్రతిభా శిరోమణి అనే బిరుదుతో కూడా సత్కరిస్తున్నాం. ఇప్పటిదాకా 9 మందికి ఇవ్వటం జరిగింది. ఇలా ఎంతో ఇంత చేయాల్సింది ఉంది. ఈ పురస్కారం నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి మరింత ముందుకు సాగేటట్టుగా సహకరిస్తుందని నేను తీసుకుంటున్నాను. ఈ పుస్తకాలు చదివిన వెంటనే ఎంతో ముచ్చటపడి ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసినటువంటి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ట్రస్టు కొన్ని పేర్లు మర్చిపోతూ ఉంటున్నాను, ఏం మర్చి అందుకంటే ఏం లేదు. శివానందమూర్తి గారి పుత్రుడు రాజశేఖర్ గారు, తర్వాత ఈరోజు ముఖ్య అతిథి జేఎస్వి ప్రసాద్ గారికి, నా సహా సన్మాన గ్రహీతలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా మాటలు మీరు ఎంతసేపు ఆలకించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఒక రచన అనేది విమర్శ కూడా ఉండాలి. ఏమిటి విమర్శ అంటే, సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ మీద ఘనమైన సన్మానం చేశారు, అల్పమైన సమయం ఇచ్చారు, అంతకంటే ఏం లేదు. అందుకని మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు డాక్టర్ గడ్డమూనుగు చంద్రమౌళి గారు. జేఎస్వి ప్రసాద్ గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, రాజశేఖర్ గారు, నా తోటి అవార్డీస్ మాడ్గుల రవికృష్ణ గారు, విశ్వనాథ శోభనాద్రి గారు, డాక్టర్ మాదిరాజు బ్రహ్మానందరావు గారు, అండ్ సభకు విచ్చేసిన చాలామంది ప్రముఖులు అండ్ విశిష్ట ప్రతిభ కనపరిచిన వేరు విభాగాల్లో ఉన్న ప్రముఖులందరికీ నా నమస్కారం. అయితే కొద్దిగా ఆ సెంటర్లో ఒక చైర్ వేసి కొద్దిసేపు అలా ఉంచి మా గురించి చదవడం అనేది కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఉంది మాకు. అందుగురించి రవికృష్ణ గారు కూడా పాపం తల వంచుకొని చాలాసేపు ఉండటం జరిగింది. వాళ్ళని పాపం కెమెరా వాళ్ళు మీరు తలపైకి ఎత్తుకోవడం అనేది కూడా జరిగింది. ఓకే, ఇట్లాంటివి అనేది కొద్దిగా అసాధారణం. ఓకే, అండ్ మేము పర్టికులర్లీ సైంటిస్టులు, మా కొలీగ్స్ ఇక్కడ జిఎన్ రావు గారు, నాగమల్లేష్ వీళ్ళందరూ ఉన్నారు. మా అందరికీ బయట వచ్చి మాట్లాడడం కానీ, మా గురించి చెప్పడం కానీ, మేము చేసిన ప్రతిభని బయట చెప్పుకోవడం కానీ జరగలేదు ఇంతవరకు. సో ఇది ఓన్లీ ఆపరేషన్ సింధూర్లో మేము తయారు చేసిన మా కృషి వలన దాదాపు 3.5 డికేడ్స్, దాదాపు అబౌట్ 1000 ఇంజనీర్స్, సైంటిస్ట్స్, టెక్నీషియన్స్ అక్రాస్ వేరియస్ ల్యాబొరేటరీస్, ఇండస్ట్రీస్, తర్వాత ఇన్స్పెక్షన్ ఏజెన్సీస్, VDL, బెల్, ఇలా 13 DRDO ల్యాబొరేటరీస్, వాళ్ళందరూ చేసిన కృషికి మేము 2012 నుంచి ఇది వరల్డ్ క్లాస్ సిస్టమ్ని, ఆకాశ్ మిసైల్ సిస్టమ్ అనేది వరల్డ్ క్లాస్ సిస్టమ్. ఎందుకనంటే ఇది ఒక రాడార్ కంట్రోల్ సెంటర్ ద్వారా మనం 4 టార్గెట్ని 8 మిసైల్స్ తోటి మనం ఒకటేసారి ఛేదన చేయొచ్చు కావాలంటే. 4 మిసైల్స్ని కూడా డైరెక్ట్గా ఇది కూడా చేయొచ్చు. అలాగనే మనకు మొన్న ఆపరేషన్ సింధూర్లో వచ్చిన ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్స్ రిలీజ్ చేసిన వెపన్స్ కానీ, తర్వాత UAVs కానీ, డ్రోన్స్ కానీ, వీటన్నిటినీ కూడా ఛేదించగల శక్తి మన ఆకాశ్ మిసైల్ సిస్టమ్కి ఉంది. అది మాకు తెలుసు. కానీ
అన్ఫార్చునేట్లీ మన పెహల్గాం ఇష్యూ ద్వారా టెర్రరిస్టులు అలాంటి యాక్ట్ చేయడం వల్ల మనం రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అందువలన మన కంట్రీ ఈ ఆయుధాలని వాడడం జరిగింది. అప్పటి వరకు మేము తయారు చేసిన ఆయుధం ఇంత మంచి పనిచేస్తుందని బయట పబ్లిక్ కూడా ఎవరికి తెలియదు. అలాగనే గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు మన ఈ సిస్టమ్ గురించి ఇంత మంచిగా పనిచేసిందని ఆయనే డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ విషయాన్ని వారు తెలుసుకుని ఎంతోమంది కృషి చేసి పనిచేసిన వెపన్ ఇంత మంచిగా పనిచేయడం వలన వారు మాకు మా అందరి టీంకి రికగ్నిషన్గా పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కృషి మా ఒక్కళ్ళదే కాదు. మేమంటాం ఆకాశియన్స్ అంటాం. ఆకాశియన్స్ అంటే మా ఆకాష్లో పనిచేసిన అన్ని టీం మెంబర్స్ వీళ్ళందరూ కూడా చాలా సంవత్సరాలుగా అవుట్ స్టేషన్ వెళ్ళి చాలా సంవత్సరాలు టెస్టింగ్ చేయడము, వాటిని పర్ఫెక్ట్ చేయడము, వాటిని యూజర్స్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ వచ్చేంత వరకు మనం కృషి చేసి వాటిని డెలివర్ చేయడం జరిగింది. వీటన్నిటి కృషి వెనకాల వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఇవి సహకారం చాలా చాలా ఉంది. వాళ్ళు ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు మా నిరవల కృషికి వాళ్ళు సహాయం చేయడం వలన ఈ కార్యక్రమం ఇది సఫలవంతం అయింది. అలాగనే నా మిస్సెస్ కూడా సీతా లిందల, షీ ఆల్సో లైక్ అదర్ హోమ్ మేకర్స్ షీ ఆల్సో హెల్ప్డ్ మీ ఇన్ సపోర్టింగ్ మీ ప్రోగ్రామ్. తను చదువుకోవడము ఎంఎస్సి, ఎంఫిల్, బిఎడ్ చేసి తర్వాత ఇంట్లో పిల్లల్ని కూడా చూస్తూ జితిన్ ఇక్కడ ఉన్నాడు మా బాబు. అలాగే మా అమ్మాయి దాత్రి యుఎస్లో ఉంది. సో వాళ్ళందరి కృషి కూడా ఉంటుంది. ఇలాగనే అన్ని ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ కృషి కూడా ఉంటుంది. ఇలాంటి ఎక్నాలెడ్జ్మెంట్ని నేను మా టీమ్ ఇలా పనిచేసిందని ఒక బుక్ రాయడం జరిగింది. ఈ బుక్ రీసెంట్గా మన ఆనరబుల్ డిఫెన్స్ మినిస్టర్ రిలీజ్ చేశారు 27th January. సో నాకు సద్గురు శివానందమూర్తి గారితో పరిచయం మా బావగారు ఆదిరాజు మురళీధరరావు గారు నాకు 1979లో నేను ఆర్ఈసీ వరంగల్లో చదువుతున్నప్పుడు గురుగారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన ఆశీర్వదనాలు నాకు అప్పుడే లభించాయి. అప్పటి నుంచి నేను మా బావగారు వాళ్ళందరూ మేమంతా వాళ్ళ ఫ్యామిలీ అంతా భక్తులం ఒక విధంగా. సో ఈ విధంగా ఈ కార్యక్రమంలో నన్ను సెలెక్ట్ చేసుకోవడం అనేది మొన్న మధ్య ప్రొఫెసర్ కృష్ణమూర్తి గారు ఫోన్ చేశారు. ఆయన ఐఏఎస్సి బెంగళూరులో ఉంటారు. ఆయన ఫోన్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఆయన పేరు తర్వాత చెప్పారు. అప్పుడు నాకు గుర్తులేదు. ఆయన యాక్చువల్గా నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు టీచ్ చేశారు. సో ఆయన ప్రొఫైల్ పిక్ చూసి వాట్సాప్లో అప్పుడు వెంటనే సార్కి ఫోన్ చేయడం జరిగింది. సార్ నేను మీ శిష్యుడినే మీరు మాకు టీచ్ చేశారు. ఆయన చాలా ఆనందపడిపోయారు. అరే మా శిష్యుడికి మేము అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో అది చాలా చాలా హీ ఫెల్ట్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. సో ఆ విషయం మురళి గారికి కూడా చెప్పాను. అలాగనే సో నేను మా అందరి తరఫున మా బృందం తరఫున ఫ్యామిలీ తరఫున చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు డాక్టర్ మాదిరాజు బ్రహ్మానందరావు గారు. సభాయ నమః. అందరకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఓం నమశివాయ ఓంకార రూపాయ గరళగళభరాయ గ్లౌధరాయ శంకరాయ అర్ధశాంభవీ రూపాయ ప్రణుతిజేతు శంభు పాహి పాహి. శారద అక్షరరమ్య విశారద కవిలోక హృదయ సాహితిపుర సంచారిత మాధుర్య సుధాధారల గురిషడి విధాత దారను గొలుతును. వేదశాఖలతోడు ప్రవృద్ధి చెంది శాస్త్ర పుష్పాలతో సౌరునంది
పండితావడి రాకచే నిండియున్న అమర తరువైన సభకేను ప్రాంజలింతు. రమణీయ వపుందేవం రమణీయ సమాశ్రితం రమణీయం శివానంద రమణం ప్రణమామ్యహం. శరీరం త్వదీయం, మనోపి త్వదీయం, ఆత్మా త్వదీయం, ప్రాణం త్వదీయం, సర్వం త్వదీయం, మదీయం నకించిత్. శివానంద మే దేహి హస్తావలంబం. ఓం అక్షరస్వరూపాయ నమః. ఓం శివానంద సద్గురు పరబ్రహ్మణే నమః. ఈ రెండు శివానంద అష్టోత్తరంలో మొదటిది అక్షరస్వరూపాయ నమః, చిట్ట చివరిది శ్రీ శివానంద సద్గురు పరబ్రహ్మణే నమః. ఇది 108వ నామం. మొదటి నామాన్ని చివరి నామాన్ని మనం చదువుకున్నాం. మధ్యలో ఉండేటటువంటి నామాలు ఏమవుతాయి? అవి సంస్కృతంలో ఒక సూత్రం ఉన్నది, ఆదిరంచేన సహిత. అంటే మొదటి చివరి వర్ణాలు రెండు ఉచ్చరిస్తే మధ్యలో ఉండేటువంటి వర్ణాలన్నీ కూడా అవి పరిగణనలోకి వస్తాయి. అట్లానే మొదటి నామాన్ని చివరి నామాన్ని మనం చెప్పినప్పుడు మధ్యలో ఉండేటటువంటి ఆ 106 నామాలు కూడా మనం వాటిని పరిగణనలోకి వచ్చినట్టేది. ఈ విధంగా సద్గురు శివానందమూర్తి గారి అష్టోత్తర శతనామాన్ని కూడా మనం పూర్తి చేసుకోగలిగాం. ఈ సభకు అధ్యక్షునకు, సభాసదులకు, ముఖ్య గౌరవాతిథి తతులకు నే సుషమాంజులిచ్చితి శ్రీ సద్గురు దేవుల హృది కృష్ణయందన్. అంటే ఈ సభకు అధ్యక్షుడైనటువంటి ఈ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేకంగా నమస్తులు. తోటి పురస్కార గ్రహీతలు మోదుగుల రవికృష్ణ గారికి, శ్రీ విశ్వనాథ సోమనాద్రి గారికి, గడ్డమడుగు చంద్రమౌళి గారికి నా హార్దికాభినందనాలు. జయశ్రీ ప్రసాదరావు గారికి శుభాంజలి. ఈ సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రకటించిన శ్రీరామనవమి ప్రతిభా పురస్కారాన్ని నాకు ప్రదానం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. మహోపాధ్యాయ డాక్టర్ బ్రహ్మశ్రీ సద్గురు శ్రీ శివానందమూర్తి స్వామి వారి కృపా కటాక్ష వీక్షణం, వారి అనుగ్రహం మాత్రమే దీనికి ప్రధాన కారణం. వారి అనుగ్రహం లేనిదే ఈ పురస్కారం ఏమీ ఉండవు. అందుకు మొట్టమొదటగా సద్గురులకు ప్రణిపత్తులు అర్పిస్తున్నాను. ఈ ట్రస్టీ నిర్వాహకులైన శ్రీయుతులు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈ పురస్కారానికి నన్ను ఎన్నుకోవటం, ఈ ట్రస్టీ దాన్ని ఆమోదించి అంగీకరించడం వల్ల నాకు పురస్కారం లభించింది. దీనికి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు అర్పిస్తున్నాను. ఈశ్వ శిష్య బంధమిష్యమై అలరారు అని ఒక మాట ఉన్నది. ఈశ్వ అంటే గురువు అని అర్థం, శిష్యుడు. ఈశ్వ శిష్య, ఈ గురు శిష్యుల సంబంధం చాలా విచిత్రంగా ఉంటుంది. అది ఇష్యం లాంటిది. ఇష్యం అంటే వసంతం, అంటే ఈశ్వము అంటే గురువు, ఇష్యము అంటే ఏమో మళ్ళీ వసంతం. ఈ గురు శిష్యుల సంబంధం వసంతాన్ని తలపిస్తూ ఉంటుంది, చాలా విచిత్రంగా ఉంటుంది. కొన్ని చోట్ల గురువు వల్ల శిష్యుడికి పేరు వస్తుంది, కొన్ని చోట్ల శిష్యుడి వల్ల గురువుకి పేరు వస్తుంది. ఇక్కడ ఈ కీర్తి పురస్కారాన్ని లభించడంలో మా శిష్యుడు యాదగిరి నా పుస్తకాలని దాదాపు 20 పుస్తకాల దాకా ప్రచురితమైనవి. ఆ పుస్తకాలన్నింటినీ తీసుకువెళ్ళి దాన్ని సుబ్రహ్మణ్యం గారికి పరిచయం చేసి నా గురించి చెప్పటం వల్ల వారు దాన్ని ఆమోదించి నాకు ఈ పురస్కారానికి ఎన్నిక చేశారు. అందుకు వారికి ధన్యవాదాలు. ఇదంతా ఎందుకు జరిగిందనుకుంటున్నారు?
ఇదంతా జరగటానికి కారణం సద్గురువుల దివ్యానుగ్రహమే. వారి అనుగ్రహం లేకపోతే ఇవేమీ జరగవు. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. సద్గురువులతో నేను నాకు పరిచయం 1973 సంవత్సరం అనుకుంటాను, సంవత్సరం గుర్తులేదు. కానీ వారిని నేను అక్కడ వరంగల్లో శ్రీ లక్ష్మీనరసింహం గారి ఇంట్లో చూశాను. డాక్టర్ లక్ష్మీనరసింహం గారు కంటి వైద్యులు, వారి కుమారుడే విశ్వనాథం గారు. వారి ఇంట్లో నేను చూశాను 1973 సంవత్సరం. వారి ఇంట్లో ఉండేవారు అనుకుంటాను. ఉన్నప్పుడు చాలామంది ఉండేవారు. వారిని చూశాను, నేను దూరం నుంచి చూశాను, నమస్కారం పెట్టాను. అది వారిని మొట్టమొదటి చూడటం. వారు అప్పుడు ఉద్యోగం చేస్తున్నారు. వారు ఆఫీసుకు పోయే సమయంలో నేను చూడటం జరిగింది. అది ప్రతిరోజు నేను అట్లా వారు పోతున్నప్పుడల్లా చూస్తూ ఉండేవాడిని. అది మొట్టమొదటి అనుభవం. తర్వాత నాకు 2003 సంవత్సరంలో సద్గురుతో నాకు అక్కడ ఆ మొత్తం దాదాపు అర్ధ సంవత్సరం పాటు వారితో నాకు అనుబంధం ఏర్పడ్డది. 2003 సంవత్సరంలో నేను ఆనందవనానికి వెళ్ళాను. అక్కడ 4 రోజుల పాటు ఉన్నాను. సద్గురు ఇచ్చినటువంటి యజ్ఞాగాదులన్నీ చూశాను. వారి అనుగ్రహ భాషణాలన్నీ విన్నాను. తర్వాత ఆ సమయంలో మా గురువర్యులు కోవెల సుప్రసన్నాచార్యుల వారు ఆయన సేఫాదిక అనేటువంటి గ్రంథాన్ని ఆయన రాశారు. ఆ గ్రంథాన్ని ఆవిష్కరణ విశాఖపట్నంలో జరిగింది. దానికి శివానందమూర్తి గారే అధ్యక్షుడు. తర్వాత ఆ విధంగా 4 రోజుల పాటు శివానందమూర్తి గారి ఆనందవనంలో నేను గడిపాను. అది ఒక అనుభవం. తర్వాత నేను వారితో ప్రత్యక్షంగా ఒక సభలో పాల్గొన్నాను. అది మా కళాశాల పై అంతస్తు ప్రారంభోత్సవ సమయంలో వారు మా కళాశాలకు వచ్చారు. ఆ ప్రారంభోత్సవం చేశారు. ఆ సమయంలో నేను ప్రిన్సిపాల్గా ఉండి ఆ సభకి నేను అధ్యక్షత వహించి ఆ సభను నిర్వహణ చేశాను. అది ఒక విధంగా నాకు అదృష్టమైనది చెప్పుకోవాలి. ఈ మా కళాశాల గురించి 2 విషయాలు చెప్తాను. మాది శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ పీజీ కళాశాల. దాదాపు 1940 సంవత్సరంలో అది ఆరంభమైంది. దానికి ఆకారపు నరసింహం గుప్తా గారు మొట్టమొదటి అధ్యక్షుడు. తర్వాత మాదిరాజు రామకోటేశ్వరరావు గారు దానికి కార్యదర్శి. ఈ విధంగా ప్రారంభమైనటువంటి కళాశాల 2003 సంవత్సరం నాటికి అది పీజీ కళాశాలగా మారింది. సంస్కృతం, తెలుగు పీజీ కోర్సెస్గా మా కళాశాలకు వచ్చాయి. ఆ కళాశాలలో నేను ఒక పెద్ద సెమినార్ హాలు, ఆ గ్రంథాలయం వారు అక్కడ నిర్మించడం జరిగింది. ఆ గ్రంథాలయానికి తర్వాత ఈ సెమినార్ హాల్కి ఆ పీజీ కళాశాల నిర్వహణకి అదంతా వారికి ఆ రోజు ప్రారంభోత్సవం చేశారు. తర్వాత మేము సుప్రసన్నాచారి గారి వారి అనుమతితో వారు విశ్వేశ్వర తరంగిణి అనేటువంటి ఒక పుస్తకాన్ని, శైవ వాంగ్మయాన్ని, వ్యాసాన్ని సంకలనం చేస్తూ మా కళాశాల పక్షంలో ఒక విశ్వేశ్వర తరంగిణి అనేటువంటి ఒక పుస్తకాన్ని మేము ప్రచురించాం. దానికి కూడా శివానందమూర్తి గారే వారు ఆవిష్కరణ చేశారు. ఈ సమయంలో ఒక విధంగా
గవర్నమెంట్ వారు అన్యాయంగా మా కళాశాలని తీసివేయటం వల్ల ఈ గ్రంథాలయం ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ పోయినాయి. ఓ చోట గ్రంథాలయాన్ని గురించి చెబుతూ వారి తండ్రి వీరబసవరాజు గారు ఎన్నో గ్రంథాలు సేకరించినా వారి నుండి వారికి లభించినటువంటి పుస్తకాలు 60కి మించి ఉండవని ఒక చోట వారు అన్నారు. అంటే వారి తండ్రి గారు వీరబసవరాజు గారు అనేక గ్రంథాలయ సంకలనం ఉండేది వారికి. వారు అనేక గురువు గారు అనేక గ్రంథాలను సేకరించి ఒక లైబ్రరీ ఉన్నా వారికి తండ్రి గారి వలన లభించినటువంటి 60 గ్రంథాలు మాత్రమే వారికి లభించినాయి. ఈ విధంగానే నేను ఈ కళాశాలలో దాదాపు 3,000 పుస్తకాలని బీరువాలతో సహా కళాశాల లైబ్రరీకి నేను ఇచ్చాను. దాదాపు నేను ఆ సేకరించినటువంటి పుస్తకాలన్నింటినీ కూడా కళాశాలకి నా ఒక్కడికే ఉపయోగం పడకుండా అందరికీ ఉపయోగపడాలని ఉద్దేశంతో దాదాపు ఆ 3,000 పుస్తకాలు బీరువాలతో సహా నేను ఇచ్చాను. ఈ సద్గురువుల చేత ప్రారంభింపబడినటువంటి కళాశాల లైబ్రరీ దాదాపు ఇప్పటికీ కూడా చాలా దివ్యంగా అది పనిచేస్తూనే ఉన్నది. తర్వాత 2004వ సంవత్సరం మార్చి నాడు నేను ఒక పూట మా కుటుంబం ఆనందవనంలో గడిపి వచ్చాం. శ్రీ సుబ్రహ్మణ్యం గారు నాకు శ్రీరామనవమి పురస్కారాన్ని సనాతన ధర్మ చారిటబుల్ పక్షాన ప్రకటిస్తున్నామని చెప్పారు. ఇందుకై నాకు ఎంతవరకు అర్హత ఉందో అని ఒక్క క్షణం నేను ఆలోచించాను. నేను ఉద్యోగ విధులు నిర్వహించినంత కాలం ఏవో వ్యాసాలు రాయటం, డిగ్రీలు సంపాదించడం తప్ప ఇతర రచన వ్యాసంగాలు ఏమీ చేయలేదు. ఆనందవాణి అనే పేరుతో ఒక పద్య పుస్తకాన్ని 600 పద్యాలతో ఒక పుస్తకాన్ని ప్రకటించడం జరిగింది. తర్వాత వ్యాకరణ వృత్తులు అనేటువంటి ఒక పుస్తకాన్ని మాత్రం ప్రకటించాను. తర్వాత ఈ ఉద్యోగ విరమణ తర్వాతనే నేను పద్య వ్యాసంగాన్ని మొదలుపెట్టాను. ఒక వ్యాసంగంలో ఒక నిర్ణయం చేసుకున్నాను. ప్రతిరోజు ఒక పద్యం మతి తప్పక వ్రాయువాడ మై సంఘటనలు గతములు సమకాలికములు శతముఖముల కలుపుకొలుచు సరసపు నడకని అని ఒక నియమం చేసుకొని ప్రతిరోజు ఒక పద్యం చెప్పాలి. అది గతాలు సమకాలిక సంఘటనలు కలుపుకుంటూ ఈ పద్యాలు రాయాలి అనేటువంటి ఒక ఆసక్తితో నేను పద్య రచన సాగించాను. దాదాపు ఒక 1000 పద్యాల దాకా వ్రాశాను. ఈ 1000 పద్యాల్ని 5 సంపుటాలు వింటూ ఉంటే చెబుతూ ఉంటా అనేటువంటి పుస్తకాలుగా ప్రకటించాను. ఆ పుస్తకాన్ని తర్వాత పద ప్రహేళికలతో ఉండేటువంటి ప్రత్యుక్తుల్ని, ప్రాకృత కావ్యం వద్యాలకు కానీ, ఇంకా సోమదేవుని నీతి వాక్యామృతాన్ని వీటన్నిటి కూడా ప్రకటిస్తూ వచ్చాను. ఇంకా నా సాహిత్యాన్వేషణలో అన్నమయ్య శృంగార సంకీర్తనలు అధ్యయనం చేయటం మొదలుపెట్టాను. అప్పటి నుంచి ఎందుకు బుద్ధి పుట్టిందో, ఏల బుద్ధి పెట్టినో ఏమిటో తెలియదు. అన్నమయ్యంతులు కొన్ని అయిన పద్యములకు చెప్ప పైకొంటి నియమాన మాపతి దయ అన్నమయ్య అండ. ఈ విధంగా శృంగార సంకీర్తనలు, అన్నమయ్య శృంగార సంకీర్తనలో ఉండేటువంటి 5వ సంపుటం నుంచి 16వ సంపుటం దాకా ఉండేటటువంటి దాదాపు 3000 పద్యాలను నేను సీస పద్యాలుగా రాయగలిగాను. వాటిన్నిటినీ దాదాపు 1000 పద్యాలు ఆటవెలుగా రాశాను. 1000 పద్యాలకి వ్యాఖ్యానం కూడా దాన్ని
చేశాను. బ్రతుకు మిగిలినంత చదువునేదంతయో శేష జీవితంబు చిత్రమయ్యి గురుల రీతుల ఏట గిరికీసుకొంటిని అన్నమయ్య కృతుల వ్యాఖ్య చేయ ఇప్పటి వరకు 20 పుస్తకాలు ప్రకటించాను. ఓకే అయిపోయింది. ఓకే అయిపోయింది. చివరికి పితృవత్ హితభావాయ మాతృవత్ ప్రియకారిణై గురుత్తమాయ బోద్ధాయ శివానందాయ మంగళం. పూజ్య గురుదేవుల ఆశీస్సులతో శివగంగా సంగీత పరిషత్తు ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ 2001 సంవత్సరంలో నెలకొల్పబడింది. ఆ రోజు నుంచి శ్రీ పివిఎస్ శాస్త్రి గారు శివగంగా సంగీత పరిషత్తు ఆంధ్ర మ్యూజిక్ అకాడమీకి ఫౌండర్ సెక్రటరీగా చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన వాగ్గేయకారులు మనకు అందించిన సత్సాంప్రదాయ సంగీత సంపదను భావితరాలకు అందించాలి అని గురువుగారు నిర్దేశించినటువంటి విషయాన్ని శ్రీ శేషశాస్త్రి గారు తూచా తప్పకుండా వారు దాన్ని అమలు చేస్తున్నారు. ఈ రోజున వారు రచించినటువంటి శతకృతి మంజరి అన్న ఒక పుస్తకాన్ని ఆవిష్కరణ చేయబోతున్నాం. శ్రీ శేషశాస్త్రి గారిని క్లుప్తంగా బుక్ గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాను. సద్గురు శ్రీ శివానందమూర్తి గారి పాదాలకు ప్రణమిలుతూ ఈ రోజున శతకృతి మంజరి అనేటువంటి గ్రంథాన్ని ఇక్కడ ఆవిష్కరించడానికి అవకాశం ఇచ్చినందుకు సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. ఈ శతకృతి మంజరి అనేటువంటి గ్రంథంలో వివిధ వాగ్గేయకారుల యొక్క కీర్తనలు ఇంగ్లీష్ వర్షన్ ఇది. దీంట్లో సరళమైనటువంటి విధానంలో స్వరపరిచి ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది. గురువుగారు చెప్పినట్టుగా అందరికీ అర్థమయ్యేటట్టు ఉండాలి ఏదైనా మనం చేస్తే అని వారు చాలాసార్లు అంటూ ఉండేవారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని కాంప్లికేటెడ్గా కాకుండా అర్థమయ్యే రీతిలో దీంట్లో నోటేషన్ రాయడం జరిగింది. అందుకు గురుగారికి ప్రత్యేకమైన నమస్కారాలు. ఇవాళ ఆవిష్కరణ జరిగినందుకు ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ గ్రంథం రావడానికి నాకు తెలుగు డిటిపి చేసినటువంటి శ్రీమతి అనురాధ పుచ్చాని ఆవిడ ఉన్నారు ఇక్కడ. ఆవిడ ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్నటువంటి రవిశంకర్ గారు, ఆయన ఏఐ ఇంజనీరింగ్ విభాగంలో జనరల్ మేనేజర్, ఆయన సత్యమణి ఏ అనురాధ గారు, వారిని వచ్చి ఆమెను ఈ గ్రంథాన్ని తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఓకే. పూజ్య గురుదేవులు శ్రీ శివానందమూర్తి గారు ఆనందవనంలో పిల్లలందరితో మాట్లాడుతూ విద్యతో పాటు దేశభక్తి, దైవభక్తి, మన గురు పరంపర, మన సంగీత సాహిత్య కళా వైభవాన్ని, సాంప్రదాయాలను మీరందరూ గౌరవించి కాపాడాలి అని బోధించేవారు. మా అందరితోటి గురువుగారు పిల్లలతో మాట్లాడాక ఈ పిల్లలందరూ నా సూచనలను తప్పకుండా పాటిస్తారు, కానీ ఒకటి, నా గ్రాండ్ చిల్డ్రన్ అందరూ ఎక్స్పోర్ట్ క్వాలిటీ,
చాలామంది అమెరికాకే వెళ్ళిపోతారు, కానీ నేను చెప్పినవన్నీ తప్పకుండా పాటిస్తారు, వాళ్ళు అంతటి మంచివారు అని చెప్పి ఎప్పుడూ ఆ పిల్లల్ని మెచ్చుకునేవారు అనమాట. వారి దీవెనల మార్గదర్శకంగా భావించి పాటించి పెరుగుతున్న చిరంజీవులలో ఒకరు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. కుమారి విష్ణుశ్రియ 12th స్టాండర్డ్ విద్యార్థిని. విద్యతో పాటు భరతనాట్యం, కూచిపూడి, ప్రముఖ నాట్య విదూషి శ్రీ సౌజన్య శ్రీనివాస్ అంటే మన ప్రఖ్యాత చలనచిత్ర దర్శకులు గురుదేవులకు అత్యంత ఆప్తులు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సతీమణి. వారి దగ్గర శిక్షణ పొందుతోంది చిరంజీవి. ఈరోజు కుమారి విష్ణుశ్రియ ఫ్రమ్ సింగపూర్ టు ఏ స్పిరిచువల్ ఫ్యామిలీ అని తన అనుభవాన్ని మనతో పంచుకుంటుంది. Respected elders and all the Guruji devotees present here today, a very warm namaste to everyone. My name is Sriya and I feel truly blessed to stand before you today to share my journey as a part of this beautiful Guru Kutumbam. I was born and raised in Singapore, where I spent my early childhood. A few years ago, my family relocated to India. At the time, it felt like my whole world had shifted. Everything was new. The surroundings, the people, and even the daily rhythm of life. But looking back, I realized that this change was actually the beginning of a very special chapter. Shortly after we moved, my father started taking us to Guruji's events. That was 5 years ago. Today, I can honestly say that this journey has been one of the most transformative experiences of my life. Over these 5 years, I've attended many satsangs and prayers across Warangal, Beemli, and Hyderabad. But I'll be honest with you, it didn't start out with deep devotion. Initially, I only went because my parents insisted. The worst part for me back then was that they wouldn't even let me bring my phone. However, as I spent more time in these gatherings, my perspective began to shift. I started looking up from the lack of a screen and actually noticing the world around me. For instance, at a recent Eminent Citizens Award ceremony, I heard the story of a doctor from the US who moved back to India to volunteer in rural areas, treating those who couldn't afford healthcare. It hit me then. This wasn't just about sitting in a room, listening to someone go on and on for 10 minutes. It was about a community dedicated to something much larger than themselves. These experiences have quietly reshaped my attitude. Through the satsangs, I've learned the value of staying positive during difficult times and the importance of remaining grounded, no matter what we achieve. One of the most beautiful aspects of this Guru Kutumbam is a sense of togetherness. We come from different backgrounds and different cities, yet there is an undeniable bond that connects us. It truly feels like one big family where everyone supports and uplifts each other. Listening to the wisdom shared here has helped me realize that success isn't just about grades or achievements, it's about values and character. As a student, these lessons are incredibly practical. They've encouraged me to work harder and dream bigger, while reminding me to stay humble. The stories of dedication I've witnessed have taught me that every small effort we make today can lead to a meaningful impact tomorrow. Today, when I look back at my move from Singapore to India, I don't see it as just a relocation. I see it as a blessing. This Kutumbam has given me a sense of belonging and a clear direction. I am proud to call this community my family. I want to express my deepest gratitude to Guruji, my parents, and all of you for your constant love and guidance. As I continue to grow, I hope to carry these values forward and contribute in my own way to make this family proud. Thank you for giving me the opportunity to share my heart with you today. Namaste. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ జేఎస్వి ప్రసాద్ గారు, ఐఏఎస్, ఫార్మర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారిని వారి ప్రసంగం ఇవ్వాల్సిందిగా, సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే వేదిక ముందున్న పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా గురువుగారు చెప్పిన మాట ఒకటి నాకు స్ఫురిస్తున్నది. ప్రత్యేకత ఎప్పుడు అదనపు భారము అని అన్నారు. ప్రత్యేకత
ఏ మనిషికైనా ప్రత్యేకత అదనపు భారం అని. ముఖ్య అతిథి స్థానంలో అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టారు. గురువుగారు ఫంక్షన్ కాబట్టి అడిగినప్పుడు నేను లేదు అని చెప్పే అవకాశం నాకు లేదు. కాబట్టి వెంటనే సరేనండి వస్తానని చెప్పాను. ఇక్కడ వచ్చి కూర్చున్నప్పటి నుంచి ఆలోచిస్తున్నాను ఏం చెప్పాలి. అదే నా పరిస్థితి ఇలా ఉంటే దానికి తోడుగా ప్రభాకర్ గారు ఇంకా ఇంకా వెనక్కి తోసి అందరికీ ఆకలి అవుతున్న సమయంలో, బాగా ఇబ్బందిగా ఉన్న సమయంలో నువ్వు మాట్లాడు అంటే నేను ఏం మాట్లాడగలను చెప్పండి. అయినా ఒకటి మనసులో పెట్టుకుని, ఎందుకంటే రవికృష్ణ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. వారికి జరిగినటువంటి కొన్ని, వారి జీవితంలో జరిగిన సంఘటనలు ఏ విధంగా అతన్ని స్పిరిచువల్ పాత్రలోకి తీసుకొచ్చిందో అది వారు వివరించారు. అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా అలాంటి ఆధ్యాత్మిక అనుభవాలు పొందిన వారే, గురువు దగ్గర ఉన్నవాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర నేను ఏం మాట్లాడగలను అని కూడా ఒక భయం ఉంది నాకు. అయితే కొంత ధైర్యం ఏంటంటే చిన్న చిన్న పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి చెప్పొచ్చు నేను అని అనుకుంటున్నాను. మనకి ఈరోజు శ్రీరామనవమి అవడం చేత ప్రత్యేకించి ఆ సందర్భంగా గుర్తు తెచ్చుకుంటున్నది ఏంటంటే, మనం రాముడిని ప్రత్యేకంగా కొలుస్తాం. కారణం ఏమిటి అంటే ఆయన ధర్మస్వరూపుడు అని. రాముడు అన్నప్పుడు మనకి గుర్తుకు వచ్చేది ధర్మమే. అయితే ఈ ధర్మాన్ని పాటించాలి అంటే మనకి 4 పురుషార్థాలు, మానవ జీవితానికి 4 లక్ష్యాలు చెప్పారు. దాన్ని చతుర్విధ పురుషార్థాలు అని, ధర్మ, అర్థ, కామ, మోక్షము అని. అయితే పెద్దలు చెప్పేది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది యాక్చువల్గా పురుషార్థం ఒకటే, అది పరమ పురుషార్థం అని, మోక్షం అని అంటుంటారు. అయితే ఈ మోక్ష సాధనకి దానికి ముందున్న మెట్టు ఏమిటంటే ధార్మిక జీవనం. ఒక వ్యక్తి ధార్మికంగా జీవించకపోతే, అది కూడా ఒక జన్మ కాదు, కొన్ని జన్మల పాటు ధార్మికంగా జీవిస్తేనే మోక్షానికి అర్హత వస్తుంది. అందువల్ల రాముడి యొక్క జీవితం పూర్తిగా ధర్మాన్ని అనుసరించి నడిచింది కాబట్టి దాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ఆ రకమైనటువంటి ధార్మిక జీవనం చేయవలసిన అవసరం ఉంది. సనాతన ధర్మము అనే పదానికి అర్థమే ఆత్మధర్మమును. సనాతనమైనది ఒకే వస్తువు, అది ఆత్మ. సో సనాతన ధర్మాన్ని పాటించడం అంటే ఆత్మధర్మాన్ని ఆశ్రయించడమే. ఆత్మధర్మాన్ని ఆశ్రయించే ముందు ఈ లౌకిక ధర్మాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో మనం జీవించడానికి కావలసినటువంటి ధర్మాలు ఎన్నో ఉన్నాయి. ఆ ధర్మాలన్నీ మనం పాటించడం అలవాటు చేసుకుంటే ఆ తర్వాత మనకి పరమ పురుషార్థమైన మోక్ష ధర్మం గురించి ఆలోచించడానికి అవకాశం లభిస్తుంది. ఇది నేను గురువుగారి దగ్గర ఉన్నప్పుడు తెలుసుకున్నది. అయితే ఈ సందర్భంగా రవికృష్ణ గారు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు. నాకు కూడా వారు చెప్తున్నాడు ఒకటేదో గుర్తుకొచ్చింది, అది నేను జస్ట్ చెప్పి ముగించేస్తాను. ఒకరోజు నేను నా మిత్రుడు రవిశంకర్ ఇద్దరం కూడా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో, నేను అప్పుడు ఉద్యోగం చేస్తుండేవాడిని, 2009. మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఏం మాట్లాడుతున్నాం అంటే మనం ఎలాగైనా జాగేశ్వర్కి వెళ్ళాలి, వెళ్ళి కొద్ది రోజులు ఉండి అక్కడ కాస్త ధ్యానం అది చేసుకోవాలి అని ఏదో మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకుంటుంటే ఇంత లోపల ఒక ఫోన్ కాల్ వచ్చింది, సరిగ్గా మాట్లాడుతున్న సమయంలోనే. ఆ ఫోన్ కాల్ ఎవరిది అంటే గోపాల్ రెడ్డి గారిది. వారిని ఈరోజు అందరూ స్మరించుకుంటున్నారు. వారి లోటు ఫీల్ అవుతున్నాను కాబట్టి ఈ సందర్భం నాకు అది కూడా గుర్తుకొచ్చి నేను చెబుతున్నాను. గోపాల్ రెడ్డి గారు ఫోన్ చేసి, గురువుగారు జాగేశ్వర్కి ప్లాన్ వేశారు, దాంట్లో మిమ్మల్ని కూడా ఎంపిక చేశారు, మిమ్మల్ని మీ మిత్రుల్ని, మరి మీరు వస్తారా అని అడిగారు. అంటే మేమిద్దరం అలాగే ఆశ్చర్యపోయాం. అయితే నాకు అప్పటికే ఎన్నోసార్లు గురువుగారితో ఇలాంటివి తెలుసు కాబట్టి వారి దివ్యస్థితి అయినా కూడా ఎప్పుడు ఆశ్చర్యపోవడం అనేది జరుగుతూనే ఉంటుంది. సో మేము ఇద్దరు చాలా ఆనందపడిపోయాం. తప్పకుండా అంటే అన్నాము. అలాగే ఆ సంవత్సరం జాగేశ్వర్కి గురువుగారితో పాటు వెళ్ళడం జరిగింది. చాలా చక్కగా ఉండింది. సో అలాగా ఈరోజు గురువుగారిని స్మరించుకోవడం, వారు చెప్పిన వారి ఆశయాలకి తగ్గట్టుగా ఒక సంస్థని ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా వారు ఏదైతే ఉద్దేశించారో ధర్మాన్ని పాటించమని. ఎందుకంటే
అల్టిమేట్గా ధర్మాన్ని ఎందుకు పాటించాలి, ధర్మాన్ని పాటించడం ఎందుకు అని ఒకరోజు నేను గురువుగారిని అడిగాను. ఇదే ప్రశ్న వేశాను, గురువుగారు ధర్మాన్ని ఎందుకు పాటించాలి, మనం సుఖంగా జీవించడానికి ధర్మమే అవసరమా అని. వారు ఒకటే ఒక మాట అన్నారు, చాలా ఒక నిమిషం నవ్వుతూ ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ధర్మం పాటించడం వల్ల నీకు సంతృప్తి కలుగుతుంది, అంటే యూ విల్ బి కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఓన్లీ ఏ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ సోల్ క్యాన్ థింక్ ఆఫ్ ఎవాల్వింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. కాబట్టి మన జీవితంలో అత్యుత్తమమైనటువంటి ఆశయం అంటే మోక్ష ధర్మాన్ని స్వీకరించాలి అని అంటే దానికన్నా ముందు మనం సంతృప్తి చెందాలి ఈ జీవనంలో. అధర్మం పాటించిన వాళ్ళు ఎవరు కూడా సంతృప్తి చెందలేరు. అధర్మంలో జీవించిన వాళ్ళు ఎవ్వరు కూడా సంతృప్తిని పొందలేరు. సంతృప్తి పొందాలి అంటే ధార్మిక జీవనం అవసరం. అది గురువుగారు నాకు ఆ రోజు చెప్పింది, నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి ధర్మానికి ప్రతీక అయినటువంటి రాముడిని స్మరించుకుంటూ, గురువుగారిని స్మరించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ కమిటీ, ముఖ్యంగా మిత్రులు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ జేఎస్వి ప్రసాద్ గారిని సత్కరించవలసిందిగా శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని, శ్రీ రాజీ కందుకూరు గారిని ఆహ్వానిస్తున్నాను. పూజ్య గురుదేవులకు అత్యంత ఆప్తులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, గురువుగారితో యజ్ఞ యాగాది క్రతువులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నిర్వహించిన ప్రతిభావంతులు శ్రీ జంజాల జగన్నాథం గారు. ఉగాది పర్వదినాన నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ అనుబంధ సంస్థ వారు జగన్నాథం గారికి ఆగమద్యుమణి అన్న బిరుదు ప్రదానంతో పాటు ఉగాది పురస్కారంతో సత్కరించారు. ఈ శుభ సందర్భంలో జగన్నాథం గారిని చిరు సత్కారం స్వీకరించడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈరోజు కుమారి విష్ణుశ్రీ అని కూడా వేదిక మీదకి వచ్చిన సత్కారం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. వందన సమర్పణ చేయవలసిందిగా శ్రీ పిడికిటి రామారావు గారిని ఆహ్వానిస్తున్నాను. శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీరామ పూజతో శుభారంభాన్ని ఇచ్చార శ్రీమతి రత్నమాల శ్రీ రాజశేఖర్ దంపతులకు, బ్రహ్మశ్రీ జంధ్యాల జగన్నాథ శాస్త్రి గారులకు ధన్యవాదాలు. చక్కని భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పించిన శ్రీమతి కె లహరి బృందానికి ధన్యవాదాలు. సభాధ్యక్షత వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ జేఎస్వి ప్రసాద్ గారులకు ప్రత్యేక ధన్యవాదాలు. వారి వారి రంగాల్లో ఎంతో కృషి చేసి విశిష్ట స్థానాన్ని పొందిన నలుగురు మహోదయులు మన ఆహ్వానాన్ని మన్నించి శ్రీరామ ప్రతిభా పురస్కారాన్ని స్వీకరించారు. వారికి నమస్కారపూర్వక ధన్యవాదాలు. గురుదేవులు సద్గురు శ్రీ శివానందమూర్తి గారు నిర్దేశించిన మార్గంలో పయనిస్తున్న ఆగమద్యుమణి బ్రహ్మశ్రీ జంధ్యాల జగన్నాథ శాస్త్రి గారు మా సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ జరిపిన సత్కారాన్ని స్వీకరించారు. వారికి నమస్కారపూర్వక ధన్యవాదాలు. శతకృత మంజరి గ్రంథాన్ని ఆవిష్కరింపజేసి సభకు ఒక కొత్త అందాన్ని ఇచ్చారు రచయిత శ్రీ పివి శేషశాస్త్రి గారు. ధన్యవాదాలు శేషశాస్త్రి గారు. ఈనాటి ఉత్సవాన్ని జరుపుకోవడానికి అందమైన ప్రాంగణాన్ని సమకూర్చారు తివోలి గార్డెన్స్ యాజమాన్యం. వారికి ధన్యవాదాలు. కార్యక్రమాన్ని చూసి ప్రజలకు అందించడానికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు. ఎంతో శ్రమించారు కార్యకర్తలు,
వివిధ విభాగాల శ్రామిక బృందాలు వారందరికీ విశేష ధన్యవాదాలు. అశేష సంఖ్యలో సభకు విచ్చేసి జయప్రదం చేశారు ఆహ్వానితులు, గురు కుటుంబ సభ్యులు. అందరికీ ధన్యవాదాలు చెప్తూ ప్రసాదం స్వీకరించమని ట్రస్ట్ తరపున అభ్యర్థిస్తున్నాను. ప్రసాదాన్ని భక్తితో తయారు చేశారు శ్రీకృష్ణ క్యాటర్స్, వారికి ధన్యవాదాలు. ఎవరినైనా మర్చిపోతే అది నా తప్పుగా భావించి క్షమించండి. ఎందరో మహానుభావులు, అందరికీ ధన్యవాదాలు.